కొన్ని విలువైన మాటలు విందాం. సమాజానికి సర్వేగముగా తెలియాల్సిన ఒక విపత్తుకరమైన వార్తలు బైబిల్లో లిఖింపబడ్డాయి. అవి ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల క్రితం నుంచి దేవుడు తన భక్తుల ద్వారా వినిపిస్తూనే వచ్చాడు. కాకపోతే మన మనస్సులకు పట్టదు. ఏమని రాయించాడంటే మానవ గతిక శాస్త్రాన్ని రాయించాడు. దాన్ని మీరు థియలాజికల్గా మాట్లాడుకుంటే, స్టడీలో మాట్లాడుకుంటే దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. దాన్ని మానవ శాస్త్రం అన్నారు. బైబిల్ని ఎక్కువ చదువుతున్నప్పుడు సైన్స్ లేదు. బైబిల్ని ఎక్కువ చదువుతున్నప్పుడు చరిత్ర లేదు. బైబిల్ని ఎక్కువ చదువుతున్నప్పుడు మన థియలాజికల్గా మనం మాట్లాడుకునే లౌకికమైన స్టడీస్ లేవు. మరేమున్నాయి? మానవ జీవిత చరిత్రలు ఉన్నాయి. మానవుడు గూర్చి ఎక్కువ రాయబడింది. ఆ మానవుడు గూర్చి ఎందుకు రాశాడంటే, మనిషికి ఎలా బ్రతకాలో తెలియని తరుణంలో ఈ మనిషితో దేవుడు మాట్లాడాలనుకుని రాయించాడు. గమ్మత్తు ఏంటంటే, ఇటీవల కాలంలో మీరు గమనించండి, విచిత్రమైన పరిణామాలు ఈ సొసైటీలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? 9వ తరగతి అమ్మాయి గుండెపోటు వచ్చి చచ్చిపోయిందని వార్త చదివాం. బాగా వినాలి. 20 ఏళ్ళ కుర్రోళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయని చదువుతున్నాం. చిన్న పిల్లలకి షుగర్ వ్యాధులు వస్తున్నాయని చదువుతున్నాం. భార్యడ కాలం అనే రోజులు పోయాయి, బెత్తడు ఆయుష్కాలం అనే రోజులు కూడా ముగిసిపోయాయి. మరి ఏ రోజులు నడుస్తున్నాయంటే, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే రోజులు వచ్చేసాయి. నవ్వాలో ఏడాలో తెలియని ఒక మాట చెప్పనా? సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం ఈ సొసైటీ ఏమని మాట్లాడిందంటే, కరోనా అనే మహమ్మారి వచ్చిందన్నారు. అది చిన్నని లేదు, పెద్దని లేదు, వృద్ధుడని లేదు, ఎంప్లాయ్ అని లేదు, కూలోడని లేడు, సామంతుడని లేదు, రాజను లేదు, సామాన్యుడని లేదు, ప్రతి ఒక్కడిని అది తినేస్తుందని రాశారు, చెప్పారు. న్యూస్ ఛానల్లో ఊదరగొట్టేశారు. అంతే. జరిగింది ఎంత అయితే అంత చూపించారు న్యూస్ మీడియాలో. ఆ వీడియోలు చూసే సగం చచ్చిపోయారు బెంగెట్టుకుని జనం. మరి ఎలా దీన్ని జయించడం అంటే, అంత లేదు ఇంత లేదు, ఇది కరోనా అనేది ఒక మహాభూతం అన్నారు. ఆ భూతం ఎవరిని ఎలా మింగేస్తో తెలియదన్న. మరి ఎట్లా, ఏం చేయాలని అడిగితే, ఈ టెక్నాలజీ కలిగిన ఈ ప్రపంచం, ఈ సొసైటీ అందే వ్యాక్సిన్లు వేసుకోండి బతికేస్తారు అంతే. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, బూస్టర్ డోస్ అన్నారు. అందరూ ఠకా ఏం చేసుకున్నారు? రికమెండేషన్ చేయించి మరీ వేసేసుకున్నారు. లంచాలు ఇచ్చి మరీ ఏం చేసుకున్నారు? ఇక్కడ దొరకట్లేదంటే అవతల పంచాయతీ కూడా వెళ్ళి ఏం చేసుకున్నారు? 1 కాదు, 2 కాదు, 3 చాలులే అంటే 6 కూడా వేయించుకున్న మహనీయులు ఉన్నారు. గుండెలను పొడి చేసే మాట ఏంటి చెప్పనా? 2 ఏళ్ల క్రితం వ్యాక్సిన్లు వేసుకోకపోతే బతకరన్న ఇదే ప్రపంచం ఇప్పుడు మరలా అంటుంది, వ్యాక్సిన్స్ వేసుకున్నందుకే చచ్చిపోతున్నారని మళ్ళీ అంటుంది. ఏమర్థమైంది మీకు? లేనప్పుడేమో లేనందుకు చనిపోతున్నాం అన్నారు, ఉన్నప్పుడేమో ఉన్నందుకే చనిపోతున్నారు అంటున్నారు. కారణాలు ఏవైనా, విపత్తులు ఏవైనా, రోగాలు ఏవైనా, వైరస్లు ఏవైనా, దాని అల్టిమేట్ ఆన్సర్ ఒకే ఒక్కటి: మనిషి చచ్చిపోతున్నాడు. ఎందుకు చనిపోవాలి? చనిపోతున్న మనుషులు ఓకే, చనిపోడు. భార్యడి కాలం బతికితే ఈ 60 ఏళ్ళ జీవితంలో ఏమన్నా ఈ భూమి మీద సుఖముందా? లేదన్నాడు ఒక సైంటిస్ట్ బైబిల్, లేదన్నాడు ఒక చరిత్రకారుడు బైబిల్లో, లేదన్నాడు రాజులకు రాజు
గా పిలువబడిన మేధావి లేదన్నాడు. ఇలాలో ఈ మానవ జీవితానికి సుఖమే లేదన్నాడు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాడు, ఏ విషయాన్ని ఆయన పరిశోధన చేసి మాట్లాడాడంటే ఆయన సమస్తాన్ని చూసి మాట్లాడాడు. చదువు ఒకసారి, వెళదాం. అందరూ బైబిల్ చూడాలి. ఎవరి దగ్గర అయినా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం బైబిల్ చూడాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే ఆ సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమర్థమైంది? తెలుగు వచ్చి కనుక టకా టకా చదివేసుకుంటున్నాం. చదివిన దాంట్లో ఏమన్నా అర్థమైందా? సండే స్కూల్ లెవెల్ నుండి చర్చ్ ట్రెడిషన్లో అలవాటైపోయి వాక్యాలు బట్టినట్టు చదువుతున్నామే తప్ప చదివిన దానిలో ఏమన్నా అర్థమైందంటే ఒకటి అర్థమైంది, అర్థం లేదని అర్థమైంది. తెలిసినట్టే ఉంది కానీ తెలియని అగాధం ఏదో ఉంది. పరిచయం ఉన్న వాక్యాలు లాగే ఉన్నాయి కానీ దోబూచులాడుతున్న సందర్భాలు ఏవో ఉన్నాయి. కనబడుతున్నట్టుగానే ఉన్నాయి కానీ ఈ లోకంలో మనకు మబ్బు పట్టిన పరిస్థితులు ఉన్నాయని చెప్పకనే ఈ వచనాలు చెప్తున్నాయి. ఏమని చెబుతున్నాడు? ఎవరు ఈ రైటర్ అంటే సొలొమోను. సొలొమోను అంటే ఎవరు? ఆయనకు తెలియనిదంటూ ఏమి, ఆయన ఎరుగనిదంటూ ఏమీ లేదు. ఇలాలో ఆయనకి సమస్తము తెలుసు. ఎన్ని తెలుసు? ఆయన గురించి ఒక్కసారి వినాలి అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత మేధావంటే ఆయన ఒకరోజు ప్రపంచ రాజులు రాణీలు కూడా ఆయన గురించి మాట్లాడుకునేంత ఫేమ్ నేమ్ వచ్చేసింది ఆయనకి. బైబిల్ రికార్డ్స్ ఉన్నాయి. మనం చదువుకునే టైంలో సరిగ్గా ఒక 15, 16 లేదా ఒక 20 ఏళ్ళు వెనక్కిపోతే ఎప్పుడో పాత ఇంగ్లీష్ నాన్ టేల్స్ అని ఉండేవి. ఆ నాన్ టేల్లో కింగ్ సాల్మన్ అని ఒక లెసన్ ఉండేది. ఆయన గురించే ప్రత్యేకంగా మన ఇండియాలో ఉన్న టెక్స్ట్ బుక్కుల్లో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుల్లో లేదా ఇంగ్లీష్ నాన్ టేల్లో సొలొమోను గురించి ఉండేది. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మన గురువులు కూడా కలిపి చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఇప్పటికీ చాలామంది సుపరిచితంగా చెప్తారు. అందు ఆయన జ్ఞానానికి సరిపోయే ఎగ్జాంపుల్ అది. ఏం చెప్పారు? సొలొమోను అంత మహాజ్ఞాని ఉన్నాడట అని రాణీలు, సామంతులు, రాజులు అందరూ మాట్లాడుకుంటే అంత జ్ఞాన ఆయన సంగతి చూద్దామని శాబాదేశపు రాణి ఆయన దగ్గరకు వచ్చిన ఉదంతం బైబిల్లో ఉంది. వచ్చినప్పుడు ఏం చేసింది? చాలా ప్రయోగాలు చేసిందట ఆయన మీద. నువ్వు నిజముగా జ్ఞానవంతుడవో కాదో నేను తెలుసుకోవడానికి ఇదిగో నీకు కొన్ని టెక్స్టులు నేను లేదా కొన్ని పరీక్షలు నీకు పెడుతున్నాను, ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వగలవా అని అడిగాడు. పాస్ అవ్వడం ఏంటి? పాస్ మార్కులు కాదు కదా, అందరికీ ఏ మార్కులు ఉండాలో ఆయన గ్రేడ్ ఆయన రిలీజ్ చేస్తారు. అంత నాలెడ్జ్ పర్సన్. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఐన్స్టీన్ కన్నా అన్ని పరిజ్ఞానాల్లో గొప్పోడు కింగ్ సాల్మన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాణి వచ్చింది, మీరు మహాజ్ఞానంటగా అంది. అవును అన్నట్టు. మీరు నిజంగానే మహాజ్ఞాని అయితే ఒక చిన్న పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో మీరు నిలబడగలిగితే మీ దేవుడు మీరు జ్ఞానవంతులను ఒప్పుకుంటాను. బయట ఉంది ఆయన చరిత్ర. సరే చెప్పమన్నాడు. ఏమీ లేదు, నేను తీసుకొచ్చిన ఈ 10 మందిలో 10 మంది ఒకేలా ఉన్నారు చూడండి. ఇందులో 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు. అందరూ
ఆడపిల్ల వేషం వేసుకుని ఉన్నారు. మీరు సింహాసనం దిక్కుండా, వారిని టచ్ చేయకుండా, కనుసైగతో చూస్తూ, అందులో 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు. 5 ఆడవాళ్ళు ఎవరో చెప్పండి, 5 మగవాళ్ళు ఎవరో చెప్పండి అన్నాడు. అంతేనా అన్నాడు ఈయన. అంతేనా అంటారేంటి అనుకుంది ఈవిడ. టచ్ చేయకుండా, సింహాసనం దిక్కకుండా ఒకే ఒక్క మాట అన్నాడు, ఏమీ వద్దు, ఆ గుమ్మం దగ్గరకు పోయి కాళ్ళు కడుక్కొని రమ్మాను, అందులో 5 ఆడవాళ్ళు ఎవరో చెప్పేస్తా అన్నాడు. వెళ్ళారు, కాళ్ళు కడుక్కున్నారు. ఆ నడిచి వస్తున్నప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ మగాళ్ళని. మేడం గారికి ఏం అర్థం లేదు. సర్జీ ఎలా చెప్పగలిగారని అడిగింది. ఒకటే అన్నాడు, వాళ్ళ కాళ్ళు కడుక్కునే విధానమే చెప్తుంది అన్నాడు. మీకు అర్థమైందో లేదు. ఇప్పుడు ఒక యాడ్ వచ్చేది క్రికెట్ చూస్తున్నప్పుడు, పెళ్ళికొడుకు మారువేషం వేసుకుని, ఈ సమ్మర్ టైంలో వచ్చేది యాడ్, మారువేషం వేసుకుని పోయి అందరిలో కూర్చుంటే పెళ్లి కూతురు కనిపెట్టాలన్నమాట. ఈడెళ్ళి అందులో కూర్చుంటాడు, పెళ్లి కూతురు వస్తుంది. వచ్చిన తర్వాత కనిపెట్టండి మీ యజమాని ఎక్కడున్నాడంటే, అటు ఇటు వెళ్ళి కళ్ళకు గంతలు కట్టినా వెళ్ళి సరిగ్గా అని పట్టుకుని తీసుకొస్తుంది. ఎలా చెప్పగలుగా, హౌ అంటాడు. ఎలా చెప్పగలుగో, ఎలా తెలిసింది అనగానే ఆవిడ అంటది తిరిగిలేని ఆన్సరు, ఆ పరిమళమే చెప్పింది అన్న. బోరో ప్లస్. సొలొమోను గారు వాసన చూసి చెప్పలా, సొలొమోను గారు టచ్ చేసి చెప్పలా. మరి సొలొమోను గారు ఎలా చెప్పారు? వాళ్ళ కాళ్ళు కడుక్కునే విధానం నిజమే, ఆడవారు నీళ్లు వాడే విధానం ఒకలా ఉంటుంది, మగాళ్ళు దబదబా పోసేసే విధానం ఒకలా ఉంటుంది. పైగా ఆ కడుక్కుని నడిచి వస్తున్నప్పుడు వారి వాకింగ్ స్టైల్ బట్టి చెప్పేశాడు. ఇది నా వివరణ అన్నాడు. మతిపోయింది మేడం కంటే. ఇంకొక టెస్ట్ అంతే, వెళ్దాం మన టెస్ట్లోకి వెళ్ళడానికి, టెక్స్ట్లోకి వెళ్ళడానికి ఆ టెస్ట్లు చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ చెప్పు. ఇంకేమున్నాయని అడిగితే అది ఇంగ్లీష్ నాంటేల్లో ఉంటుంది. ఇంకేమున్నాయని అడిగితే ఆవిడ చెప్పింది, ఏమీ లేదు సర్జీ, సింహాసనం మీద అట్టానే కూర్చోండి, కిందకి దిక్కండి, దిగకుండా టచ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే, ఇందులో ఒక ఒరిజినల్ రోజా ఉంది, ఒక డూప్లికేట్ రోజా ఉంది. అంటే నిజమైన గులాబీ ఉంది, నకిలీ గులాబీ ఉంది. వాసన చూడకుండా, టచ్ చేయకుండా, సింహాసనం దిక్కుండా, ఇదిగో ఇందులో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో చెప్పండి అన్నాడు. సింహాసనం మీద కూర్చున్న సొలొమోను గారు అన్నారు, ఎవరక్కడ అని అడిగాడు. భటులు వచ్చారు, ఇండో ఓపెన్ చేయరా అబ్బాయి అని చెప్పాడు. ఓపెన్ చేశాడు. సొలొమోను గురించి చదువుతున్నప్పుడు, ప్రసంగి చదువుతున్నప్పుడు మొదటి 2 అధ్యాయాలు చదవండి. ఆయనకు ఒక టేస్ట్ ఉందట. ఆ టేస్ట్ ఏంటో తెలుసా? ఆయన ప్యాలెస్ చుట్టూ ఉద్యానవనాలు నాటిస్తాడు. ఉద్యానవనాలే కాదు, కావలసిన ఫలభరితమైన మొక్కలు, పుష్పాలకు సంబంధించిన ప్రతి చెట్లు మొక్కలు అన్నీ నాటిస్తాడు. అంటే ఆయన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇండో ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన తర్వాత ఆ 2 రోజులు పట్టుకెళ్ళి అక్కడ నిలబడమన్నాడు. చుట్టూ మొక్కలుండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కనుక ఈ మొక్కలకి తుమ్మెదలు తిరుగుతుంటాయి. ఈ తేనెటీగల లాంటివి తుమ్మెదలు తిరుగుతుంటే సొలొమోను గారు 2 రోజులు పట్టుకెళ్ళి అక్కడ పెట్టమన్నప్పుడు ఒక తుమ్మిద ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఒరిజినల్ రోజా మీద ఆలింది. అప్పుడు మేడం చెప్పాడు, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మేడం గారికి మతిపోయింది. అప్పుడు అంది, మీరు నిజముగానే జ్ఞానవంతులు అని. ఇంకా ఆయన జ్ఞానవంతుడని తెలుసుకోవాలి అంటే, ఎందుకంటే ఆయన గురించి ఆయనకి మానవ జీవితాల్లో ఏం జరుగుతాయో జరగబోతాయో ఆయనకు బాగా తెలుసు కనుక ఆయన క్యాపబిలిటీ మనకు తెలియడానికి ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమున్నాయి ఆయన గూర్చి. ఆ ప్రసంగి అలాగే వదలండి, ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును
సొలొమోను గారికి దయచేసెను గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండను. ఏమర్థమవుతుంది? తూర్పు దేశాల, అటు ఆఫ్రికా ఏదైతుందో దాని క్యాపిటల్గా అటు ఇటు మధ్యస్థంగా ఉన్న ఐగుప్తి కూడా ఆయన ముందు దిగదుడుపడ్డ. అంత జ్ఞాని ఆయన. అంత జ్ఞానం అనడానికి ఆయనకి ఏం తెలుసు? ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఎన్ని విషయాలు తెలుసో కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. చూడండి 37వ వచనంలో, అతడు 3000 సామెతలు చెప్పాడు. ఎన్ని చెప్పాడట? 3000 సామెతలు. ఆయన చెప్పిన సామెతలు మచ్చుకి కొన్ని రికార్డ్ చేసి బైబిల్లో పెట్టారు. ఆ సామెతలు ఎప్పటికీ భూమి మీద ఎవడో ఎప్పటికీ చెప్పలేడు. అలాంటి సామెతలు చెప్పాడు ఆయన. యవనస్తుల నడుమును ఎలా కట్టుకోవాలో, యవనస్తుల యొక్క లైఫ్ స్టైల్లో ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయో, ఎలాంటి లస్ట్కు గురవుతారో, ఇలాంటివన్నీ సూర్యుని కింద యవనస్తుల జీవితాలు ఎక్కడెక్కడ దెబ్బతింటాయో ప్రతిదీ మోమాటం లేకుండా సామెతలతో సహా ఒక లైన్ మీద చెప్పిన మేధావి సొలొమోను. ఒక లేడీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాడు, ఒక బాయ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాడు, ఒక సంసారం చెడగొట్టుకునే దాని యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాడు, గయ్యాలి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాడు, బద్ధకస్తుడు సిరిగిన బట్టలకు ఎలా కారకుడవుతాడు అన్నీ చెప్తాడు. ఒక్కటి కాదు, రెండు కాదు. యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్లో ఉన్నవారు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవారు, లస్ట్ లేనివారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, అన్ని కేటగిరీస్ కూర్చి ఆయన మాట్లాడి సామెతలుగా చెప్పేశాడు. అలాంటోడు ఎప్పటికీ పుట్టలేదు, బహుశా పుట్టడు కూడా. ఆ మాత్రమేనా? సామెతలే చెప్పలేదు, 1005 కీర్తనలు రచించాడట. ఎన్ని 1000 కీర్తనలు రాసి పడేశాడు ఆయన. కొన్ని కీర్తనలు పెట్టారు. ఆ కీర్తనలు చాలా అర్థవంతమైన కీర్తనలు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ భూమి మీద ఉన్న ఏ రైటర్స్ అయినా మీరు చూడండి, అర్థవంతమైన కీర్తనలు రాశారా? పాడు చేసే కీర్తనలు రాశారు. ఏమి రాశారు? ఎవరు రాసినా అదే లస్ట్ గూర్చి పాటలు రాశారే తప్ప మానవ బతుకులు, ముగింపు, ప్రయాణం, మట్టి, ఆ మట్టి తర్వాత మహిమా జీవితాన్ని గూర్చి కీర్తనలో రచించిన వారు ఎవరున్నారు? లేదండి. మా ఇండియాలో బడా రైటర్స్ పుట్టారు అని మీరంటే నేను అడుగుతున్నాను, ఆ బడా రైటర్స్ ఆ రికార్డ్స్ బయటికి తీయండి. ఏం రాశారు? గోదావరి గట్టట, గట్టు మీద చెట్టట, చెట్టు మీద పెట్టట, ఆ పెట్ట మనసులో ఏముందో నీకు తెలుసా? అదట. ఆ చెట్టేటి, ఆ పెట్టేటి, ఆ పెట్ట మనసులో ఏదొట్టే మాకెందుకంటే మళ్ళీ దానికి ఒక రూపకలంకారంలో భాష్యం. చెట్టు అంటే చెట్టు కాదు, పెట్ట అంటే పెట్ట కాదు, పెట్ట మనసు అంటే అసలు పెట్ట కాదు, వేరే పెట్ట అన్నాడు. చెదగొట్టాడు ఎవరు లేక. ఇలాంటివి అడుగుతున్నాం. దాని వలన సొసైటీకి ఏ మోరల్ పెరిగింది? ఎవరో కొంతమంది రైటర్స్ అక్కడక్కడ దేశ భావ ప్రకటన గూర్చి, అక్కడక్కడ దేశంలో జరుగుతున్న లంచగొండ వ్యవహారాన్ని గూర్చి, అక్కడక్కడ పెత్తందారి వ్యవస్థ బడుగు బలహీన వర్గాల్ని తొక్కుతున్న విధానాన్ని గూర్చి అక్కడక్కడ అప్పుడప్పుడు గొంతెత్తి రాశారేమో కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి మహనీయులు. మిగిలిన వారందరూ చూడండి, అందరూ రాసేది ఆకాశం గూర్చి, నేల గూర్చి, దాని వంపు సంపులు గూర్చి, ఇవే పాటలు కదండి. ఆకాశం ఎలా ఉంది, భూమి ఎలా ఉంది, అన్ని ఆడపిల్లల మీదే పాటలు. ఒక్క పాట ఈ సొసైటీకి లేదా యవనస్తులకి ఈ సామెత, ఈ కీర్తన హెచ్చరికగా బాగు చేస్తుందని ఒక రైటర్ ఎక్కడున్నాడు చెప్పండి? ఎప్పుడో మంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే సొలొమోనుని దాటేవారు లేరు, రారు, ఎప్పటికి ఇలాంటివి దొరకు. అందుకే దేవుడు 10 పరిచి దాచాడు. ఆ మాత్రమే నీకు తెలుసు, సామెతలు తెలుసు, కీర్తనలు తెలుసు. ఇంకా మరియు లెబనోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడల్లో మలుసు ఇష్షోపు మొక్కనే గాని, చెట్లన్నిటి గూర్చి అతడు రాశాడు. ఆ మాట చిన్న మాట కాదు. సొలొమోను గారు ఏం రాశారట?
చెట్లు గూర్చి కూడా రాసేసాడట. మనం చదువుకున్న చదువులో చెట్లు గూర్చి చదువుకునే సబ్జెక్ట్ని ఏమంటారు చెప్పండి? ఏమన్నా అడుగుతున్నారు? చెట్లు గూర్చి తెలుగులో చెప్పండి. చెట్లు గూర్చి చదువుకునే దాన్ని ఏమని అంటారు? మీరు చెప్పండి. కరోనా బ్యాచ్ అందరూనే చెప్పండి. జగన్ గారి దయ వల్ల కరోనాలో పాస్ అయిపోయారండి. గవర్నమెంట్కి అర్థమవుతలేదు ఇప్పుడు ఏం చేయాలి. చెట్లు గూర్చి చదువుకునేది దాది ఒక శాస్త్రం. అంటే సొలొమోను శాస్త్రాలు రాశాడట. ఒక చెట్టు ఎప్పుడు పుట్టిందో, దాని ఆయుష్కాలం ఎంతో, దాని ఫలదీకరణం ఏంటో, దాని అభివృద్ధి ఏంటో, దాని అభివృద్ధి కాని పరిస్థితులు ఏంటో మొత్తం చూసిన వెంటనే దాని జీవన శైలి మొత్తం చెప్పేస్తాడట. ఇంకా ఏం చెప్తాడు? చెట్లే కాదు, మొక్కలు, గోడల్లో మొలిసి మొక్కల గూర్చి కూడా రాశాడు. మొక్కల గూర్చి చదువుకునే దాన్ని ఏమంటారు చెప్పండి? మళ్ళీ కరోనా బ్యాచ్ కదా. వృక్షాల గూర్చి రాసేది వృక్ష శాస్త్రం. మరి మొక్కలు, మొక్కల శాస్త్రమా? బోటనీ అన్నారు. చిన్ని చిన్ని నాసు మొక్కలు, గోడల్లో మొలిసే మొక్కల్ని బోటనీ అంటే ఈయనకి అన్నీ తెలుసా? ఎస్, ఆయనకి యూనివర్స్ గురించి తెలుసు, మానవ మనసు గురించి తెలుసు, మానవ మనుగడ ఆంథ్రోపాలజీ తెలుసు, ఆయనకి వృక్షాల గురించి తెలుసు, బోటనీ తెలుసు, ఇంకేం తెలుసు? జంతు శాస్త్రం కూడా తెలుసు ఆయనకి. మృగాలు అక్కడ రాశాడు చూడండి. మృగాలు, పక్షులు, జంతువులు, జలచరాలు, ఒక్కటి రెండు కాదు. ఇక్కడ రాసిన పదాలు ఏవైతే ఉన్నావో, ఇదిగో మృగాలు, పక్షులు, జంతువులు, జలచరాలు, మృగాల గూర్చి కూడా ఒక శాస్త్రం. దాని గూర్చి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి తెలుసా? డిస్కవరీ ఛానల్స్లో ప్రత్యేకించి ఏం చూపిస్తాడయ్యా అంటే, ఒక మృగాన్ని గురించి స్టడీ చేయడానికి కోట్లు ఖర్చు పెడతారు. కావాలంటే వెళ్ళి చూడండి. నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్, ఇవన్నీ ఛానల్స్ కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న ఛానల్స్. ఇవన్నీ దేని మీద స్టడీ చేస్తే? జంతువులు గూర్చి, మృగాలు గూర్చి, పక్షులు గూర్చి. డిస్కవరీ ఎప్పుడైనా చూసారా? ఒక అడవిలో గాడిదని ఎలా చూపిస్తారు చెప్పనా? దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని మచ్చలు ఉన్నాయి, దానికి తోక ఎలా ఉంది, పేడ ఎప్పుడేస్తుంది, ఇది స్టడీ. దీని గురించి ఒక ఛానల్. అది ఎప్పుడు సిరాకు పడుతుంది, ఎప్పుడు కంటుంది, అది ఎలా తనను తాను కన్సిల్ చేసుకోవడానికి చేసే ప్రయోగాలు ఏంటి, ఇవన్నీ చెప్పే ఒక శాస్త్రం. ఇవన్నీ ఆయనకి తెలుసట. ఇప్పుడు అడుగుతున్నాను, మనకు వృక్ష శాస్త్రం తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం, మనకి బోటనీ తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం, మనకి జంతు శాస్త్రం తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం. కానీ తెలియాల్సింది ఒకటి అంటున్నాడు, నీ మానవ శాస్త్రం మనిషి నీకు తెలియాలి అన్నాడు. నా శాస్త్రమా? మన శాస్త్రమే. మనకి కూడా శాస్త్రం ఉందంటే శాస్త్రం కాదు, నీకు స్టార్టింగ్ టైం ఒకటి ఉంది, నీకు ఎండింగ్ టైం కూడా ఉంది. మన భాషలో చెప్పుకోవాలంటే మనకి పుట్టినరోజే కాదు, చెప్పండి, ఈ మాట నచ్చదు మనకి, చచ్చే రోజు కూడా ఉందట. ఇంకో మాట చెప్పనా, ఒక వస్తువుని తయారు చేసిన డేట్ రాస్తారు. ఒక వస్తువుకి తెలుసా, ఒక ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ మీద దాని తయారీ తేదీ రాస్తారు. అలాగే దాని ఎక్స్పైర్ అంటే దాని ముగిసిపోయే డేట్ కూడా దాని మీద రాస్తారు. మనం కూడానట మనకు పుట్టిన దినాలు ఎలా ఉన్నాయో మనకి చావు దినాలు, దినం కాదు చావు దినాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయట. అదేంటండి నాకు కనబడట్లేదు అనకండి, ఇప్పుడు కనబడుతుంది చూడండి. బళ్ళు అంటే మనమే బోరుకు వచ్చేస్తున్నాయి ఈ మధ్య, చూసారు లేదు. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడేవారు. నీకు 25-30లో పడ్డాక ఎక్కడున్న వాళ్ళు కూడా కనబడట్లేదు. అది ఏ గుర్తు అంటారు చెప్పాలి. నీకు ఆ దినాలు స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు నీ జుట్టు నల్లగా ఉండేది,
అక్కడక్కడ తెల్లెంటుకలు వస్తున్నాయి. సంథింగ్ ఓగయ్యా చెప్పాలి. నువ్వు వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఇవి సిమ్టమ్స్. ఒకప్పుడు అద్దం ముందు మనం చూస్తే నెగనెగలాడుతూ 70 సార్లు చూసుకుంటాం. ఓ టైం వస్తుంది, ఎంత చూసినా మడతలు పడిన ముఖమే కనబడుతుంది. ఏం చెబుతుంది అద్దంలో ఇమేజ్ అంటే, నీ ఎక్స్పైర్ డేట్ దగ్గరలోనే ఉందని చెబుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా? కంచం తినరా అంటే 2 కంచాలు తినేవాళ్ళం. ఇప్పుడు డాక్టర్ గారు పెరుగన్నమే తినమన్నారట. అయిపోయింది, ఎక్స్పైర్ డేట్కి వచ్చేసింది. దీన్ని ఏమన్నా తెలుసా? చావు దినాలు, సొలొమోను గారి స్టైల్లో దుర్దినాలు అని. ఇప్పుడు రండి ప్రసంగికి అర్థం అవుతుంది. చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంతా చూసేశాడు. సూర్యుని కింద వృక్షాలు ఎలా ఉంటాయో చూశాడు, సూర్యుని కింద మొక్కలు ఎలా ఉంటాయో చూశాడు, సూర్యుని కింద జంతువులు ఎలా ఉంటాయో చూశాడు, ఈ సూర్యగోళం కింద ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో చూశాడు. అన్నీ చూసిన ఆయన సంతోషాలు ఎలా ఉంటాయో చూశాడు, దుఃఖాలు ఎలా ఉంటాయో చూశాడు, పిచ్చి చర్యలు ఎలా ఉంటాయో చూశాడు, నవ్వులు ఎలా ఉంటాయో చూశాడు. అన్నీ చూసిన ఆయన మానవ జీవితానికి ఎండింగ్ డేస్ ఎలా ఉంటాయో చూశాడు. అది చూస్తూ ఈ పుస్తకం చివరి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అవి దుర్దినాలు. గ్రాంధికంలో దుర్దినాలంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వాడిక భాషలో దుర్దినాలంటే మన వాడికలో మాట్లాడుకుంటే అవి దరిద్రగట్టుపు రోజులు, దరిద్రం ఎంటాడే రోజులు. ఆ రోజులు అస్సలు బాగోవు. ఎలా ఉంటాయో తెలుసా? ఆ వయసు అయిపోయిన రోజులు దగ్గరికి వచ్చినప్పుడు గుబుక్కు మన గుండెలు అలా లబ్డబ్బను కొట్టుకునే ఆ పరిస్థితిలో మనం కోరుకునే తీయటి మాట అని చెప్పిన, త్వరగా చచ్చిపోతే బాగుండండి అనుకుంటామంట. ఎగ్జాంపుల్ చెప్పిన, మొన్న ఒక వీడియో చూశానంటే, తన భార్య తన భర్తని సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేస్తుంది. చాలా పెద్దోళ్ళు, 60 దాటి 70లో పడ్డారు. పెద్ద ఆవిడికి అంతే వయసు ఉంది, పెద్ద ఆయనకి అంతే వయసు ఉంది. బాగా చదువుకున్నారండి, బాగా సంపాదించారు. సుమన్ టీవీ ఆ వృద్ధాశ్రమకి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. అడుగుతున్నారు, అమ్మ మీరు చాలా డిగ్నిటీగా ఉన్నారు, మీరు వృద్ధాశ్రమానికి రావడం ఏంటని అడిగితే ఏడుస్తూ పెద్ద ఆయన అన్న మాట అండి చెప్పిన, నేను చనిపోయిన తర్వాత నేను సంపాదించిన ఆస్తుల కొరకు నా 4 కొడుకులు కొట్టుకుంటారేమో అని. బాగా వినాలి, దుర్దినాలు ఎలా ఉంటాయి. నేను చనిపోయిన తర్వాత వాళ్ళ 4 కొడుకులు ఈ ఆస్తుల కొరకు కొట్టుకుని అన్నదమ్ములు ఇడిపోతారని భయమేసి నేను బతుకుండగానే ఇవన్నీ వీళ్ళకి చక్కబెట్టేయాలని, నేను బతుకుండగానే ఇవన్నీ వాళ్ళ పేర్ల మీద రాసేసానండి, ఎవరి దానికి పనిచేశాను అని. మంచి పని చేశారుగా అంటే, ఆ పంచినందుకే నన్ను ఇక్కడికి పంపించేశారండి అన్నాడు. ఏ పెద్ద అయినా అంటే ఏమీ లేదండి, అందరికీ ఎవరు వాటాలు వాళ్ళకి ఇచ్చేసాను, ఇక నాతో పని లేదు. నాకు రావాల్సిన రాయితీలన్నీ ఇచ్చేసాను, ఇక నాతో పని లేదు. కోడళ్ళు వచ్చారు, మనవళ్ళు పుట్టారు, అందరూ కలిసి వారు మాట్లాడుకున్న మాట ఒకరోజు నాకు వినబడ్డది. వాళ్ళన్న మాట ఏంటంటే, మీ నాన్న మనకి అడ్డైపోతున్నాడని అన్నారమ్మా అన్నాడు. మీ అమ్మకి శాదస్తం పెరిగింది, వాళ్ళు లెగలేకపోతున్నారు, తిన్న కంచాలు తీయలేకపోతున్నారు, వాళ్ళ వలన ఈ లగ్జరీ హౌస్ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడైనా జాయిన్ చేసేయండి అన్నారు. తీసుకెళ్లారు, జాయిన్ చేసేసారు. ఏడుస్తూ సుమన్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు, లేదండి ఇప్పుడు మీ కొడుకులకి చేస్తే మాట్లాడతారంటే, పెద్ద ఆయన ఇలా కళ్ళు తెడుచుకుని ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? మాట్లాడతారు లేదో తెలియదు కానండి, మాట్లాడి 2 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు.
సరే ఒకసారి ఫోన్ చేద్దాం, ఎక్కడుందంటే నెంబర్ కూడా గుర్తులేదండి. ఏదో పేపర్ మీద రాసుకున్నాడు, పేపర్ బయటకు తీశాడు, పేపర్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ పెద్దోడు ఫోన్ ఇస్తాడు. మాట్లాడుతుంటే సుమన్ టీవీ ఆవిడ మాట్లాడుతుంది, బాబు మీ నాన్న అమ్మగారు అంటగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కదండి, ఇలా చూడడానికి బాగా వయసు అయిపోయారు, వాళ్ళ పనులు కూడా చేసుకోలేకపోతున్నారంటే నువ్వెవరు అడగడానికి అన్నాడు. లేదు మీ నాన్నగారు మాట్లాడతారంటే నాన్నకి ఇచ్చారు, నాన్న మాట్లాడుతున్నారు. ఎరా పెద్దోడా చాలా రోజులు అయిపోయిందిరా, తిన్నాం ఉన్నాం అని కూడా అడగట్లేదు, ఎప్పుడు వస్తారా అంటే ఖాళీ లేదు నాన్న వస్తాంలే అన్నాడు. సరే నాతో కొన్ని మాటలు మాట్లాడరా అంటే నీతో మాట్లాడని ఉంది, మనవలను చూడాలని ఉందంటే చూద్దుగానే అన్నాడు. అలా కాదు నాన్న నీతో మాట్లాడుతాను, కొంచెం మాట్లాడరంటే చాలా బిజీగా ఉన్నాను, తర్వాత చేయి అన్నాడు. పోనీ మీ అమ్మకు ఒక్కసారి పలకరించడంటే అమ్మ లేదు ఏమి లేదు తర్వాత మాడతానులే అన్నాడు. అలా ఏడిసారండి గల్లి పని పెట్టేసి ముందు ఒక ఫోన్ అన్నాడు, రే మీకు ఏం తక్కువ చేశాను రా, బాగా చదివించాను, బాగా కూడా పెట్టాను, మీరు గొడవలు పెట్టుకోకూడదని అన్నీ విడదీసి మీకు ఇచ్చాను, ఈ టైంలో మమ్మల్ని ఎందుకు ఇక్కడ పంపించేశారు, రే ఒకసారి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రా అంటే తమ్ముడిని అడుగు చెప్తానులే అన్నాడు. కనీసం నలుగురు ఒక్కొక్కడు 15 రోజులైనా ఉంచుకుని మమ్మల్ని ఉంచుకోండిరా మీ దగ్గర అంటే వాళ్ళ అన్న మాట ఏంటి చెప్పనా, మీరుంటే ఇల్లు పాడవుతుంది, అందుకే ఇక్కడ వద్దు అక్కడే ఉండండి అన్నారు. దుర్దినాలు. ఆ దినాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ ప్రసంగి చాలా స్పష్టంగా రాస్తున్నాడు 4వ వచనంలో. ఆయన రాస్తూ కిందకి అంటున్నాడు 4వ వచనంలో ఒక మాట, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచు. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచినంటే ఎవడా పెట్ట కోతకు లేచింది? వయసు అయిపోయిన వాళ్ళు. మీరు వెళ్ళి చూడండి, మన ఇళ్ళల్లో ఉన్న పెద్దమ్మల్ని, మన ఇళ్ళల్లో ఉన్న నాన్నమ్మల్ని, మన ఇళ్ళల్లో ఉన్న అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, వాళ్ళని చూడండి ఒకసారి. రాత్రులు వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి చిన్న ఇణికుడు వస్తే లేచి కూర్చుంటారు. అలా ఒంటరిగా కూర్చుని బయటికి వెళ్ళలేక లోపలికి రాలేక ఆ మంచం మీద కూర్చుని అలా మూలుగుతూ ఉంటే కనీసం వచ్చి నీకెందుకు నిద్ర పట్టట్లేదని అడుగుతారు అనుకుంటున్నారు ఈ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు. కనీసం దాహం వేస్తుందిరా, ఒరే నీళ్ళు ఇవ్వండి రా, దాహం వేస్తుందిరా కొంచెం నీళ్ళు ఇవ్వండి 10 సార్లు అడుగుతా అంటారు. పడుకో వద్దుంది దాది కానీ మజ్జిగ కాదు కదా, పచ్చి నీళ్ళు కూడా ఎవరు. ఆ టైంలో ఆ వయసు అయిపోయిన తర్వాత నేను సీరియస్గా చెప్తున్నా, అది నువ్వైనా నేనైనా ఈ లోకానికి అక్కడికి రాని చుట్టాలతో సమానం. మనం గుర్తు అవే దుర్దినాలు. నీ సొంత కొడుకులు, నీ సొంత మనవళ్ళు, నీ సొంత కూతుర్లు, నీ రక్తాన్ని కష్టాన్ని పీక్కుని పుట్టిన ఈ పెత్తందారిగా వ్యవహరిస్తున్న ఈ మనుష్యులు, నీ కుటుంబ సభ్యులు, ఎవరి కొరకు LICలు కట్టావో, ఎవరి కొరకు పాలసీలు కట్టావో, ఎవరి కొరకు. మరికొంతమంది 2 యాంగిల్స్ రాశాడు చూడండి. పెట్ట యొక్క కోతకు ఒక లేసును, సంగీతముచ్చే స్త్రీలు, నాదముచ్చే వారందరూ నిశ్శబ్దమైపోతారు. ఏమైపోతారు? సంగీతం అంటే కొంతమంది వృద్ధులకు ఏమీ వినబడదు, కొంతమందికి వినబడలేసిపోతారు, కొంతమందికి ఎన్నిసార్లు పిలిచినా వినబడదు. ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు, పిలుస్తుంటే పలకట్లేదని కోడళ్ళు కొడుకులు లేవలేని తల్లుల్ని తన్ని పలకరించే వాళ్ళు ఉన్నారు తెలుసా. రేపొద్దున్న అదే స్కేల్ ప్రతి మనిషికి వస్తుందట. బంగారు కొండ, వజ్రాల మూట, నా ఎండి చెప్పండి, నా ప్లాటినోని ఎవరినేసి ఎగరేసి తన్ను ఎగిరేసి మరీ ముద్దాడుతున్నావో వాళ్ళే రేపొద్దున్న గుండెల మీద ఎగిరెగిరి తన్నుతారు. మనకు వీడియో చూడండి. ఆ వీడియోలో వయసు అయిపోయిన ఆవిడ అక్కడ కూర్చుని ఉందండి, పెద్ద ఆవిడ. ఎవడో నీలాంటోడు నాలాంటోడు పోయి అందరికీ దానం చేస్తున్నప్పుడు, పంచుతున్నప్పుడు ఆ పులిహార పొట్ల పట్టుకెళ్ళి ఆ పెద్దమ్మకి ఇచ్చాడు. పెద్దమ్మ పులిహార పొట్టలు తీసుకుని తన చెంగిని ఎక్కడో కట్టుకుందండి. ఎవడో ముక్కు మొక్కం తెలియనోడు వచ్చి ఈరోజు గుప్పెడి మెతుకులు పెడితే వాడి కష్టానికి డబ్బులు ఇచ్చేయాలనుకుంటుందంటే ఆవిడ అడుక్కునేదా? ఎన్నున్నాయి అనుకుంటున్నారు సొసైటీలో. వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిన కొన్ని అయితే రాజమండ్రిలో కోడల్లో చెప్పండి మనకే ఇది పక్కా. ఇవి దుర్దినాలు.
దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు, సంతోషము లేదు, సంతోషము లేదని చెప్పు దినాలు మానవుడా నీకు రాకముందే నిన్ను పుట్టించిన దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసుకో. నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. నిన్ను పుట్టించిన దేవుడు అంటావో, భగవంతుడు అంటావో, లేదా అదృశ్య శక్తి అంటావో, ఏమని పిలుస్తావో తెలియదు, కానీ ఒక క్రియేటర్ ఉన్నాడు. ఆ సృష్టికర్త నీ నుంచి ఏమి కోరి నీ మనుగడ రాశాడో అది తెలుసుకో. అది ఎప్పుడు? నీ బాల్య దినాల నుంచే తెలుసుకో. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత బైబిల్ ఎట్టు తిరుగుతానంటే, వయసు అయిపోయాక నీ కళ్ళు కనబడేడితేగా నువ్వు బైబిల్ చదవడానికి. వయసు అయిపోయిన తర్వాత దేవుని కొరకు పాటలు పాడుతుంటే అప్పుడు నీ స్వరం సహకరిస్తేగా. నీ బాల్య దినాలు ఉన్నప్పుడే ప్రభు కొరకు ఏం చేయాలో చూడు. వయసు అయిన తర్వాత 40 దాటాక వచ్చానంటే 40 దాటాక నీ కాళ్ళే ముందుకు రావు. ఎందుకంటే 40 ఏళ్ళు బతకమే గ్యారంటీ లేదండి. ఇప్పుడు పెళ్ళిగాని కుర్రోళ్ళు చాలామంది మీరు చూడండి, పెళ్ళిగాని కుర్రోళ్ళు ఆయన చూసి పెళ్లి కూతురు ఇంటోళ్ళు అన్నారట. ఆయన పెళ్లి చూపులు తీసుకెళ్తే, పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళిన ఆ పెళ్లి కూతురు ఇంటోళ్ళు అన్నారట. ఏమని అన్నారు? పెళ్లి కొడుకు ఇంకా రాలేదని ఆయన్నే అడిగారట. అలా ఉంది కటౌట్. ఎందుకు అలాగ అయిపోయారు? అయిపోయింది. యవనస్తుల్లా లేరు, మధ్య వయస్కుల్లా లేరు, ఎక్కడికక్కడే ప్యాకేజీలు మోసుకుని తిరుగుతున్నారు చూడండి. కావాలంటే అయిపోయినాయి, కటౌట్లు లొంగిపోయినాయి. వాడికేమో ముందుకు వచ్చేస్తుంది, వాడికి ఏమీ లేక మొత్తానికి ముందుకు వంగిపోతున్నాడు సన్నంగా అయిపోయి. ఏముంది చెప్పండి? లేదు. ఈ మానవ శాస్త్రంలో ఈ దుర్దినాలు, ఈరోజు ఈ బలవనమని మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఇవేమీ లేవు. ఆ దినాలు ఘోరమైనవి. అవి నీకు సంతోషము తెచ్చే రోజులు కాదు, ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఎవరికైనా జరిగాయా బైబిల్ అంటే? జరిగాయి. ఎవరికి జరిగాయి? మరలా ఒకసారి ఎవరికి జరిగాయి చెబుతున్నాడు చూడండి. ఒక్కసారి యోబు గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఉంది. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. ఎవరైనా తూర్పు దేశాలలో ఆయన మించిన ఆస్తిపరులు లేడట. ఎవరైనా? యోబు గారు. తూర్పు దేశాల్లో ఆయన మించిన ఆస్తిపరులు లేడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, మన దేశంలో కుబేరుడు ఎవరండి? అంబానీ, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ తన భార్యకు ఒక ఇల్లు కట్టించాడు చాలా క్రితం. బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ ఇంటికి కరెంటు బిల్లు అట. ఇంటికి కరెంటు బిల్లు ఆ రోజులో నేను చదివినప్పుడు ఆ ఇంటికి కరెంటు బిల్లు ₹1,00,000 దాటి వస్తుందట నెలకి. కరెంటు బిల్లు ₹1,00,000 వస్తే మరి మిగిలిన కార్యక్రమాలకి ముఖేష్ అంబానీకే కరెంటు బిల్లు ₹1,00,000 వస్తే 10 మంది కలిపితే 100 మంది ముఖేష్ అంబానీలను కలిపితే ఒక యోబు అవుతాడు. అటు గుర్తుపెట్టి, అంత ఆస్తిపరుడు. 10 మంది 100 మంది ముఖేష్ అంబానీని కలిపితే ఒక యోబు. అంత ప్రాపర్టీ లెవెల్ ఉన్నాడు. కానీ జీవితంతో అరుమారైపోయి, వయసు అయిపోయి కాదు, జీవితంలో ఓడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆయన జీవితంలోనికి వయసుస్తులు ఉన్నాయనుకుంటే ఆస్తులు ఎగిరిపోయాయి, గొడ్డు గోద అన్నీ పోయాయి. దాసులు ఉన్నాయనుకుంటే ఆస్తులు ఎగిరిపోయాయి, గొడ్డు గోద అన్నీ పోయాయి, దాసులు పోయారు. అంతకన్నా ఘోరమైందండి చెప్పనా? ఎన్ని పోయినా మనకు ధైర్యం ఇచ్చే ఆరోగ్యం కూడా పోయింది. కురుపులు వచ్చేసాయి, శరీరం మీద భయంకరమైన పుండ్లు వచ్చాయి. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే ఆ డిసీజ్, ఆ రోగం, పెంకులు తీసుకుని గోక్కుంటే కానీ ఉండలేనంత స్థితి వచ్చిందంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందో చూడండి. ఆ రోగం అయిపోయింది. ఎవరు లేరు, మొత్తం పోయారు. పరిస్థితులు పోయాయి. సింహాసనాలు లేవు, అధికారాలు లేవు, దాసులు లేరు, ఎవరు లేరు.
అలాంటి టైంలో అలా ఆవిడ వచ్చింది దగ్గరికి. ఇంకా బతుకున్నావేడే, చచ్చిపోయినా ఇంకా చంపేయడానికి, ఇంకా బతుకున్నావేంటి? నేనైతే ఎప్పుడో చచ్చిపోయాను. ఈ పొలలెట్టే వాళ్ళు ఎప్పుడు ఉండరండి. మనం ఏడిపోయేదో మనం ఏడుతుంటే పక్క వచ్చి నువ్వు కాబట్టి అలా ఉన్నావు, కానీ నువ్వైతే ఏం చేద్దు, నువ్వైతే ఏం చేయవు, కానీ మాకు ఎక్కిస్తావు. చాలామంది స్నేహితుల్లోనూ ఇరుగు పొరుగు నేను అంటుంటారు, వాళ్ళ మాటలు అస్సలు వెనకండి. ఎలా భరిస్తున్నావు అంటే బాగానే భరిస్తున్నావు అని చెప్పండి. ఎలా తట్టుకుంటున్నావు, బాగానే తట్టుకుంటున్నావు అని చెప్పండి. ఇలా నీకు ఇలా జరుగుతుంది, నువ్వు ఎలా మౌనం కొట్టున్నావు, బాగానే ఉంటున్నానని చెప్పండి. మరి ఏం చేయాలని అడిగితే చెప్తారు మనకి సేటపార్థం. నేనైతే నరికేద్ది నీ యాదవ్ అన్నట్టు. ఇప్పుడు ఆ మాటకి ఇన్స్పైర్ అయిపోయి నరికేమనుకోండి, ఆవిడ బాగానే ఉంటుంది, నేను తీసిపోతాను. అలాంటి మాటలు ఎక్కించుకోకండి. వాళ్ళు ఎన్నో చెప్తారు, వాళ్ళు చెయ్యని పనులు మనతో చెప్పించే ఈ సాతాను మోకలు చుట్టూ ఉంటే అందులో ఒక సాతాను వచ్చింది. యోబు భార్య సాతాను. సాతాను ఆమె రూపంలో ఉంది, వచ్చింది, మాట్లాడుతుంది. ఏమనంటుంది? చచ్చిపో, చనిపో అని. చనిపోకుండా మళ్ళీ దేవుణ్ణి ఎక్కిరించి చనిపో అంట. మౌనంగా ఉన్నాడు పెద్ద ఆయన. ఒకటి అన్నాడు, మూర్ఖురాలు, లైఫ్ బాగుంటే ఒకలా, బాగోకపోతే ఒకలా మాట్లాడుకో. సరే, విషయాలు ఏం జరుగుతుందంటే కాలం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, రోగాలు ముదురుతున్నాయి, యోబు జీవితం ముందుకెళ్తుంది. వ్యక్తుల యొక్క ప్రవర్తన తన దగ్గర మారిపోయిందట. ఏం జరిగింది రాస్తున్నాడు, ఇప్పుడు చదవండి 14 వచనం. నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు. నా బంధువులు ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, మనకెప్పుడు బంధువులు చెప్పండి? బాగా ఉంటే బంధువులు కాదు, పరిస్థితులు అన్నీ తారిపారిపోయినాయి అంటే ఎవడైనా బంధువు నీ దగ్గరకు వచ్చి, ఒరే తమ్ముడు, ఒరే అన్నయ్య, బావ, మావ, ఇదిగో ఇది ఉంచు నీ కష్టానికని ఎవడైనా ఇస్తాడు. కరేపాకు ఎవరు నీకెప్పుడు బంధువులు? నీకు పొజిషన్ ఉన్నప్పుడు, నీకెప్పుడు బంధువులు? నీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు, నీకెప్పుడు ప్రతి ఒక్కడో చుట్టం, నీకు ఫేమ్ నేమ్ ఉన్నప్పుడు. టపక్ మన ఎమ్మెల్యే అయిపోయానికి ఇక్కడ నువ్వే ఎవరో ఒకరు ఎమ్మెల్యే లేదా లోకల్ ప్రెసిడెంట్ ఏదో ఒకటి అయిపోయావు అనుకోండి, వెంటనే మళ్ళీ ఏమంటారు తెలుసా? ఇదిగో ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? తాతయ్య గారు, బాబాయ్ గారు, తాలయ్య అటు నుంచి ఇటు నుంచి అటు బీరకాయ పీస్ ఏమవుతాడు, మామయ్య అవుతాడు, మాకేమనుకుంటున్నావు అంట. మనకి క్యాడర్ వచ్చింది అనుకోండి, అందరూ వరుసలు కలిపేసేవారే. అదే మనకి ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి, ఆడా అంట. యోబు జీవితంలో ఇలాంటి షేడ్స్ వచ్చాయట, ఇలాంటి మనుషులు కనబడుతున్నారు. ఇదిగో నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు. ఎందుకు రారు? నీ దగ్గరుంటే వాళ్తారు, నీ దగ్గర లేవు గనక యోబు గారు రారు. నీ ఆస్తులు పోయాయి, నీ ఐశ్వర్యం పోయింది, నీ ఆరోగ్యం పోయింది, ఇప్పుడు బంధువులు ఎందుకు వస్తారు? అందుకే ఎవరో కవి అన్నాడు, బంధువులంటే బంధువులు కాదు, వాళ్ళు రాబంధులు అన్నారు. రాబంధులు ఎప్పుడు వస్తే ఏదైనా మేత ఉంటేనే వస్తాయి. ఎప్పుడు వస్తారు? మన దగ్గర ఏమైనా ఉంటేనే వస్తారు. ఆయన దగ్గర ఏముంది? ఆయనకి గోక్కోవడానికి సరి అయిన పెంకులే లేవు. అలాంటి పొజిషన్ పడిపోయింది, ఆయన జీవితం తారుమారైపోయింది. బంధువులు రావట్లేదు, ఇంకెవరు రావట్లేదు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు. యోబు గారంటే యోబు ఎవరండి అన్నారు. ఒకప్పుడు యోబు గారంటే యోబు అంటే ఎవరనుకుంటున్నావు? రిచెస్ట్ ఫ్రెండ్, మై ఫ్రెండ్ అనేవారు, మై క్లోజ్ ఫ్రెండ్, మై క్లోజ్ ఫాలోవర్ అనేవారు. నీ పర్సులో డబ్బులుంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్. నీ పర్సులో నీ జీవితంలో ఏదన్నా తేడా వచ్చిందో నీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారట. ఎవడండి ఆడు గుర్తురావట్లేదు అంటారట. నిజంగానే చాలామంది తమ్ముళ్ళు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద మాటలు చెప్తారు. స్నేహితులు అంటే ఏమనుకుంటున్నావు? స్నేహితులు అంటే ముస్తఫా అన్నారు. ముస్తఫా ముష్టి ఎత్తుకునేలా చేస్తారు ఏమనుకుంటున్నావు? ముస్తఫా ఎవడు రాడు. నీకు నేను, నాకు నువ్వు, నీ రక్తానికి నా రక్తం, నా రక్తానికి నీ రక్తం. బావా నీ కొరకు నేను ప్రాణం పెడతానన్న ఈ దొంగలు బొడిద్దాయిలే నీకు ఏదన్నా జరిగిందో నీకు సహకారం కూడా చేయరు. అక్కడ వరకు ఎందుకండి, రోడ్డు మీద అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు బల్లి ఆపుతారు చూసారు, తోలుతున్నోడిని వెనకాల వదిలేసి పారిపోతాడు ఇంకొకడు. అక్కడ తెలిసిపోవాలి నీ ఫ్రెండ్ అలాంటాడు.
ఆ బైక్ చెకింగ్ చేస్తుంటే ఇప్పుడు ఏం తీసుకెళ్ళి జైల్లో ఏమి వేశారు, జస్ట్ బైక్ చెకింగ్ చేసి ఫైన్ రాస్తారు. ఆ ఫైన్ వేసే దగ్గర ఆ నుదిలేసి వెళ్ళిపోతాడు వీడు. ఇన్నిసార్లు చూసానండి నేను. ఆ నుదిలేసిపోతాడు. ఒకరిద్దరు ములుగుతున్నారు, ఆ ములుగుతుంటే ఒక కెరటం ఎదరికి వచ్చింది. కెరటం ఎదరికి వస్తే ఆ నుదిలేసి వచ్చేస్తున్నాడు. మరి ఆడు పోతే పోయిన తర్వాత చూసుకుందాం అంటాడు. చూసారా, స్నేహాలు అక్కడే తెలుస్తాయి. చాలామంది అనుకుంటా గుప్పడి మెతుకులు తినే దగ్గర ఒక ముద్దెడితేనో, బిస్కెట్ తినే బిస్కెట్లో ఆఫ్ ఎడితేనో, సిగరెట్లో ఆఫ్ ఇస్తేనో ఇదే బెస్ట్ ఫ్రెండ్ అని ఎవడ చెప్పాడు. ఇన్ని తినేసే ఫ్రెండ్షిప్లు. మళ్ళీ ఇంకో పోయే కాలం ఏంటి చెప్పినా, ఆడవాళ్ళకి మగోళ్ళు స్నేహితులు, మగోళ్ళకి ఆడవాళ్ళ స్నేహితులు. ఇప్పుడో పాట ఉండేదండి, ప్రతి ఒక్కరికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలరా. ఉండి గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమనుకుంటున్నా, బూస్ట్ అన్నారా. బూస్ట్ కాదు, బూడిది. నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడవుతుంది చెప్పినా, పైసలు ఉన్నప్పుడే. తేడా వచ్చిందో నీ ముఖం కూడా చూడదరా భయ్యా అని చెప్తుంది బైబిల్. చూడరు. అందుకే నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంటి దాసదాసీలు నన్ను అన్యుడంటే పట్టించుకోలేనట్టు వెళ్ళిపోతున్నాడు యోబు పక్క నుంచి. ఇప్పుడు ఇలా రండిరా. ఒకప్పుడు యోబు బాగున్నప్పుడు రే అంటే టకటకాని వచ్చి అయ్యా చెప్పండి అయ్యా అనేవారట. ఇప్పుడు యోబు గారు వచ్చారే, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది తీయండ్రా అంటే యోబు గారు అట్లా ఎంత పిలుస్తున్నా ఆయన ఎవరో అన్నట్టు పోతున్నారట. చూడలేనట్టు వెళ్ళిపోదు. యోబు గారిని పట్టించుకోవట్లేదు. ఇంకా నేను వారి దృష్టికి పరదేశనైపోయాను, నేను నా పని వారిని పిలవగా వాడు ఏం పలక్కుండా ఉన్నాడు, నేను వానిని బతిమాలు కొనవలసి వచ్చాను. ఏమైందట? బతిమాలు కొట్టినారట. ఒకప్పుడు ఆయన ఏదన్నా చిన్న మాట అంటే గ్లాస్ నీళ్ళు తేరా అంటే బింది నీళ్ళు తెచ్చేవారు. ఇప్పుడు యోబు గారు ఎంత బతిమలాడుతున్నట్లేదు. ఎందుకంటే ఆయన ఓపిక నశించిపోయేది కనుక దాసులకు కూడా ఏమైపోయాడు, లోకమైపోయాడు. చాలామంది అనుకుంటారు మేము ఊరికి మోతుబరులు అనుకుంటారు. ఊరికి ఎంత పెద్ద మోతుబరులమైనా, ఎంత పెదరాయిళ్ళమైనా మన చేతికి కర్ర వచ్చి నడుము వంగిందనుకోండి, ఎవరు పట్టించుకోరు చెప్పనా? నీ మోతుబరితనం ఎవరు పట్టించుకోరు? కింద రికార్డులో ఉంది చూడండి 17వ వచనంలో, నా ఊపిరి నా భార్యకు అసహ్యమై. ఒకప్పుడు ఆవిడ ఏమంటే ఏ అంటాం, వయసు అయిపోయాక ఏ అంటాం, పట్టించుకోదు. ఒకప్పుడు వచ్చి మేసం మేలేసి లింగి పైకి కట్టి ఏమన్నా అదే వండుతున్నానండి ఆయన. ఇప్పుడు సారు కాయే అన్నాడట, కాస్తాంలే అందట. పట్టించుకోరు. ఆపండి పట్టించుకోరు. నా ఊపిరి నా భార్యకు అసహ్యమైన. వ్యాధి ఎందును ప్రమాణాలు, బాధ ఎందును చెప్పండి, విడనాడను, చావు తప్ప ఇక ఏది మనల్ని అవసరమైతే ఆ సావులో కూడా నీ వెనకాలే విడిదే అని దొంగ ప్రమాణాలండి. వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టమందు, కన్నీరం ఎడతెగక నీతో ఉంటానని బైబిల్ పట్టుకొని చేసిన ప్రమాణాలే నీకు వ్యాధి వచ్చిందనుకో, నువ్వు స్నానం చేయలేదనుకో, వాసన అంటారు. డిస్కవరీ ఛానల్లో ఒకరోజు ఓ ప్రోగ్రాం చేశారండి, ఇప్పుడు ఉంటుంది యూట్యూబ్లో. డిస్కవరీ ఛానల్లో ప్రోగ్రాం కూడా చెప్పిన ఈ దంపతులందరి మీద స్టడీ చేశారు. సుమారు 100 జంటల మీద చేశారు. వాళ్ళు పురుషుల్ని అడుగుతున్నారు, స్త్రీలను అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు ఇదిగో మేజర్గా మీ యజమానులో లేదా మీ 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 భర్తల్లో మీకు నచ్చే పాయింట్, కామన్ పాయింట్ ఏముంది చెప్పండి అంటే అందరూ మేజర్గా ఎక్కువ పర్సంటేజ్లో చెప్పింది చెప్పిన ఆయన కష్టపడినప్పుడు, ఆయన ఒంటికి చెమట పట్టినప్పుడు అలా నలిగిపోతుంటే ఆయన మా కొరకు పడుతున్న కష్టం చాలా బాగా నచ్చుతుందండి అన్నారు. ఆ చెమటలో ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ చెమట వాసన మా కొరకు కష్టపడిన కష్టం మాకు చాలా ఇష్టం అన్నారు. ఒకప్పుడు నిజం డిస్కవరీలో, ఒకప్పుడు ఏ చెమట అయితే నీకు ఇష్టమని నీ భార్య చెప్పిందో అదే భార్య మనం మంచం పట్టిన తర్వాత దగ్గరకు వచ్చి ముక్కు దగ్గర ఏలెట్టి పొద్దున్నే అందట ఇంకా పోలేదు అన్నదట. అంటారు ఆ రోజులు. ఒకప్పుడు నువ్వు వస్తే మంచి సువాసన, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే దుర్వాసన. నా భార్యకి నా ఊపిరి అసహ్యమైన. ఓ మాట చెప్తున్నా,
ఏంటో మరి నామినీ నేమ్లు ఆలయే పెడతాం. నామినీ అంటే ఆవిడ ఎవరు అనుకోకండి. నామినీ అంటే తదనంతరం, అంటే నా తర్వాత అని పెడతాం. ఆవిడ వాళ్ళందరూ కలిసి స్కెచ్ చేశారట. 50 లక్షల పాలసీ కట్టాడట ఆయన. 50 లక్షల పాలసీ కట్టి నామినీ నేమ్ పెట్టాడు. రోజు చెక్ చేసుకుంటున్నారట ముసలుడి దగ్గరికి వచ్చి, ఏమని, ఇంకా పోలేదేటని. ఎందుకు? ఆ పాలసీ రూల్ ఏంటో చెప్పనా, నువ్వు పోతేనే ఇస్తారట. అదేం పాలసీ మరి ఏంటని అడగండి, బ్రేక్లో కూడా అడగండి. ఆ పాలసీ మీరు పెద్ద పెద్ద బిగ్ పాలసీస్ అని చూడండి, మీరు పోతే తదనంతరం నువ్వు చావును కోరేవాడిని పంచుతున్నావు తెలుసా? నీ పంచనున్నది ఎవరో తెలుసా? నీ కౌగిట్లో ఉన్నది ఎవరో తెలుసా? వాక్యం అర్థం అవ్వకపోతే, వాళ్ళకి దేవుడి తెలియకపోతే, యోబు గారి జీవితంలోనే కోరుకున్నారట, ఆయన ఇంట్లో దుర్వాసన వస్తున్నారు అన్నారట. కిందికి ఏమంటున్నాడు చూడండి, నేను కనిన కుమారులకి నా వాసన అసహ్యమైపోయింది. నేను కనిన నా కుమారులకి నా వాసన అసహ్యం. ఒకరోజు గుండెల మీద వాళ్ళ టాయిలెట్ పోస్తే, మా అబ్బాయి నా చొక్కా మీద టాయిలెట్ పోసాడు, మురిసిపోతాం. ఒకప్పుడు వాళ్ళు ఏమన్నా కాని పని ఏదైనా చేసి మన షర్ట్ పాడు చేస్తే వాళ్ళు చాలా గర్వంగా చెబుతాం, ఈరోజు మా అబ్బాయిని ఎత్తుకున్నానండి టాయిలెట్ వేసేసారు. అదే నీకు వయసు అయిన తర్వాత లేవలేక నీ అవయవాలు సహకరించిన పొరపాటున బాత్రూమ్ దగ్గర ఏమన్నా తేడా జరిగిందో, అదే ముద్దులు కొడుకు అంటాడు, ఇంకోసారి నువ్వు లోపలికి వెళ్ళలేదంటే మెడబెట్టి గంటుతానంటాడు. చూసారు? నువ్వు ఒకరోజు వాళ్ళ వాసనను చూసి నువ్వు సంతోషించావు, నీ దుర్దినాలు వచ్చినప్పుడు నీ వాసన వాళ్ళకి అసహ్యం. ఎవరు చెప్తున్నారు ఇవి? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. కరోనా కన్నా పెద్ద భయంకరమైన పరిస్థితి ఏంటి చెప్పిన? వయసు అయిపోవడం అండి. కరోనా కన్నా పెద్ద భయంకరమైన దినాలు అవే. కరోనా వస్తే పర్లేదండి, రొంప వస్తుంది, తలనొప్పి వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తే, గట్టిగా ఊపిరాడపో చచ్చిపోతే పోతాం. గొడవడింది, ఆ రోజులు ఏదో కవర్లు కట్టేసి పడేస్తారు, అక్కడితో పోతాం. కానీ ఇది అలా ఉండదు. చావం, బతకం, లెగలేము, కూర్చోలేము, తినలేము, అరగదు, కనబడదు, వినబడదు. ఆ దినాలు ఎలా ఉంటే చెప్పినా, అప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలి బామ్మ అని అడిగితే చెప్తుంది, ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండ్రా. అదే తీగుంటుంది వాళ్ళకి. ఆ దుర్దినాల్లో ఆ చావే వాళ్ళకి తీగుంటుంది. అది అందరికీ వస్తుంది. ఈరోజు సత్తువులు చూసుకుని, మన రంగులు చూసుకొని, మన నిగనిగల ఆకారాలు చూసుకుని పర్లేదులే అనుకున్న ఒక మబ్బు మనల్ని కమ్మేసిందని చెబుతున్నాడు ప్రసంగి. ఒక మబ్బు మనల్ని కమ్మేసింది. ఈ లోకంలో ఈ యొక్క వ్యామోహాలు మనల్ని కమ్మేశాయి. మన జీవితాలు గందరగోళం అయ్యే రోజులు ఉన్నాయి. చిన్న పిల్లలకు లోకువైపోతాం, లేచినప్పుడు లోకువైపోతాం, ప్రాణ స్నేహితులుగా సేమైపోతాం, ప్రేమించిన వారు తిరగబడిపోతారు, ఎవరు మనతో ఉండరు, అందరూ మనల్ని వదిలిపోతారు. ఈ మధ్యకాలంలో చదివిన వార్త ఏంటో మీరు చూసారు లేదో, తెలంగాణ కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వార్త ఏమిచ్చాడు? తెలంగాణ రాష్ట్రంలో కొడుకులు కూతుర్లకి అన్నీ పనిచేసిన తర్వాత ఆ పెద్ద ఆయనకి గుప్పడి మెతుకులు పెట్టడానికి వాళ్ళు వంతులు వేసుకుంటుంటే, ఆ వంతులు వేసుకుంటున్నారన్న వార్త పెద్ద ఆయనకి వినబడినప్పుడు తన కట్టెలు తానే పేర్చుకొని, తన నిప్పు తానే చేతి పట్టుకొని, దాని మీద కూర్చొని తన దేహానికి తానే నిప్పెట్టుకుని చచ్చిపోయాడు. కేటీఆర్ గారు చెప్పారు మొన్నే, తన నిప్పును తానే వెలిగించుకున్నాడు. ఎందుకు వెలిగించుకుని ఎంక్వైరీ చేసి చెప్తున్నారు. గుప్పెడి మెతుకులు పెట్టడానికి నువ్వెట్రా నలుగురు కొడుకులు పంచుకుంటుంటే ఇది తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక, నా గుప్పెడి మెతుకులు పెట్టడానికి ఏడుస్తారని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎక్కడో కాదండి. ఓ విషయం చెప్పనా, అలాంటి రోజులు నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఒక సగటు భారతీయుడు WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారం ఒక సగటు భారతీయుడు ఎంతకాలం బతుకుతాడంటే 60 అంతే. మనం తిన్న తిల్లికి, మన బాడీ షేపులకి మనం బతికేది 60. ఈ 60లో కూడా గ్యారంటీ లేదు. మనం బతికేది 60 అయితే ఇప్పుడు అడుగుతున్నా, నాకు 30 దాటాయి, ఇంకా నా బండి ఇంకెంతకాలం వెళ్తుంది చెప్పండి? ఒక 30. ఈ 30లో దేనికి పరిగెడుతున్నాను? ఈ 30లో ఏమి దాయాలనుకుంటున్నాను? ఈ 30లో ఏ పేరు ప్రఖ్యాతుల వరకు పరిగెట్టినా
ఒక మబ్బును ముందెట్టుకుని పరిగెడుతున్నానని నేను మర్చిపోకూడదు. 30 దాటి నాకే 30 ఉంటే నాకన్నా పెద్ద బళ్ళు ఉన్నాయి ఇక్కడ 40. ఇంకా మీకెంత ఉంది ఫిగర్ చెప్పండి? 20. 40 దాటి 50లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ స్కేల్ ఎంత చెప్పండి? 10. ఇప్పటికే 60లో ఉంటే రోజులు భోగమంటే రెడీగా ఉండండి. అయిపోయింది. ఒక సగటు భారతీయుడు నేను చావను అన్నవారు ఎవరు ఉన్నారు చెప్పండి? ఈ ఏదికి మీద కానీ ఏదికి కింద కానీ ఎవరు లేరు. ఎవడో అన్నాడట, మొలకెత్తిన విత్తనాలు తింటే బతుకుతామని. మొలకెత్తిన విత్తనాలు తింటేనే గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయారట వార్త. లేదు లేదు ఎక్సర్సైజ్ చేస్తే బతుకుతారంటే జిమ్ రూముల్లో చనిపోతున్నారు యాక్టర్లు. మార్నింగ్ వాక్ చేయండి అంటే వాకింగ్కి వెళ్ళాడట, అందరూ వస్తున్నారు, ఆయన రాలేదట. వాకింగ్లోనే చాలా దూరం చేయడాడు. వాకింగ్లు బతికించు, మొలకెత్తిన విత్తనాలు బతికించు, ఇవేమీ కాదు. మనం ఎన్ని ప్రయోగాలు చేసినా దుర్దినాలు అంటే ఆ నచ్చని రోజులు ఒక 10 రోజులు వాయిదా వేసుకోగలమేమో తప్ప అల్టిమేట్ ఆన్సర్ ఏంటి చెప్పనా? ఏడుస్తూనే చచ్చిపోతాం. మరి అలాంటి రోజులు, అలాంటి భయాందోళన జరగకూడదంటే ఏం చేయాలి? సొలొమోను గారు ఒక ధైర్యం ఇచ్చే మాట అన్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు రండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. త్వరగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే. మేఘములు ఇవన్నీ ఒక పోలికగా, ఒక రూపకలంకారంగా, ఒక పొయిటిక్ లాంగ్వేజ్ లో సొలొమోను గారు వ్యక్తీకరిస్తున్నాడు మనిషి శాస్త్రాన్ని. మబ్బులు కమ్మడం ఎలా ఉంటుందో మన జీవితానికి కూడా మబ్బులు పడతాయి. మబ్బులు పోయిన తర్వాత వెలుగులు ఎలా కనబడతాయో ఈ బతుకుల్లో కూడా ఒక రోజు ఆశ్చర్యకరమైన వెలుగులు కనబడతాయి. వాన వెలిసిపోయిన తర్వాత వాతావరణం ఎంత చిత్తడిగా ఉంటుందో మానవ బతుకు అంత్య దినాలు కూడా అంత చిత్తడిగా ఉంటుంది. ఇదంతా ఒక పద్య భాగం రాస్తున్నాడు చూడండి. ఇంకా కింద కట్టినాడు చూడండి. నీ బాల్య దినాలు యందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. బాల్య దినాలు ఇంకా కిందకి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకెదరు. బలిష్ఠులు వంగెదరు. ఇసురువారు కొద్దివారు. బలిష్ఠులు అంటే నీ కండలు, నీ తొడలు, నీ సత్తువ, నీ నడుము, నీ ఏవైతే నీ బలమని ఫీల్ అవుతున్నాయో ఆ రోజు వంగిపోతాయి. ఒకప్పుడు అక్కడున్న బకెట్ ఎలా తీసేస్తాం, అక్కడున్న బస్తా ఎలా లేక తీసేస్తాం. చాలామంది చెప్తారు మా తాత 2 బస్తాలు ఒకసారి మోసేసేవాడని. కానీ తాతకు ఒక అల్టిమేట్ టైమింగ్ ఉంది. ఆ తాత బకెట్ కాదు 2 బకెట్లు మోసేవాడు, బకెట్ కాదు బస్తాలు మోసేవాడు. ఆ తాతకి వయసు అయిపోయిన తర్వాత గ్లాసు నీళ్ళు కూడా లేకో. ఎప్పుడైనా వాళ్ళు నీళ్ళు తాగుతున్నప్పుడు చూడండి ఇలా వణికిపోతుంటారు. ఎవరికో వస్తాయనుకోకండి, నీకు బాలురమైన మనందరికీ ఆ దుర్దినాలు వస్తాయి, ఆ భయంకరమైన దినాలు వస్తాయి. అవి వస్తాయి అనడానికి మన ఇంట్లోనే ఉదాహరణగా వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి. కళ్ళిప్పు చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి అని చెప్తున్నాడు ప్రభు. వారి జీవన విధానాన్ని చూడండి. ఒకప్పుడు పెద్ద బరువులు మోసేవారు. ఇంకేమైందట? తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోయిందట. తిరగటి రాళ్ళు ఏంటో మరి. తిరగటి రాళ్ళు అంటే ఒకప్పుడు ఏది వచ్చినా పర్రా నవ్వులేస్తుంటాం. అయ్యే తిరగటి రాళ్ళు. పళ్ళు అలా నవ్వులేస్తుంటాం, ఇలా నవ్వులేస్తుంటాం, పచ్చిదుమ్ములు నవ్వులేస్తుంటాం అంటే. కొంతమంది తినే విధానం చూస్తుంటే అది మూలిగినాడు ఏం చేస్తాడని భయమేస్తుంటుంది. దానికి అన్ని ప్రయోగాలు ఇలా గుద్దేస్తాడు. అలా ఆడికి మొత్తం మీద దాన్ని అంతు చూసి వరకు వదలటం. విషయం ఏంటి చెప్పినా ఒక రోజు వస్తుందట, మూలుగు కాదు కదా, ఖాళీ అయిపోయి మొత్తం లాగడానికి కూడా చెప్పండి
ఒప్పుకూడదు, తిరగట్రాలు ధ్వని తగ్గిపోతుంది. ఏమనుకుంటావు మాట అన్నా? ఎప్పటికే ఎవరికైనా 2 పొల్లు రాలిపోయి ఉంటే ఈ ప్రాంగణంలో కాస్తంత భక్తిలో ఏమైనా తేడా పాడుంటే సర్దేసుకోండి. ఇదే నేను చెప్పేది. ఇప్పటికే పళ్ళు లూజ్ అయితే జాగ్రత్త. నీ లైఫ్లో లూజ్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటే నీ సృష్టికర్త ఎదుట నువ్వు ఎలా ఉన్నా చెక్ చేసుకో. తిరగట్రాళ్ళు దన్ను తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును. తలుపులు మన ఇల్లు, ఈ దేహం ఇల్లు అయితే ఈ ఇల్లుకి తలుపులే ఈ కళ్ళు అవి మూసేస్తాయి, మబ్బు పట్టేస్తాయి. ఆ నల్లని గుట్టు మీద తెల్లటి పువ్వులు పూసేస్తాయి. ఆ కంటి పాపను మూసేసే భయంకరమైన పొరలు కమ్మేస్తాయి. వచ్చింది మనవడో మనవరాల్లో, వచ్చింది భార్యో లేకపోతే కోడలు, తెలియనంత స్పష్టత లేని కళ్ళు మూసుకుపోతాయి. బాగోదండి ఆ రోజు. కళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనబడకుండా పోతాయి. పెట్ట కోతకు మన గుండె ధడ ధడ ధడని కొట్టుకుంటుంది. శబ్దాలు వినబడక కొంతమంది నిశ్శబ్దమైపోతారు. ఎత్తు చోటుకు భయపడతారు. మార్గముల యందు భయంకరంగా కనబడతాయి. బాధ వృక్షపు పువ్వులు పొయ్యును, మిడత బరువుగా ఉండు. మిడతలు బరువు అయిపోతాయట. బాధాకరమైన మాట చెప్పనా? ఒకరోజు పేతురుతో ప్రభు అంటాడు, నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పేతురు, నీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకిష్టము కాని చోటికి వేరొకడు నిన్ను మోసుకొని పోవును అంటాడు. నీ నడుపు వేరొకడు కట్టును, నీకిష్టం కాని చోటుకు మరొకడు నిన్ను మోసుకుపోవును. ఆ దుర్దినాలు రాకమునుపే పేతురు, ఈ గొర్రెలను మేపు. సృష్టికర్త ఉన్నాడు, ఆ కార్యాచరణ జరిగించు పేతురు. ఎదుటోళ్ళ మీద కోపపడడం, ఎదుటోళ్ళ మీద అరవడం కాదు పేతురు. ఆ రోజు కోపగించిన ఓపిక లేని రోజులు వస్తాయి. నువ్వు దేవుని కొరకు సువార్త చేద్దామన్న కథలు లేని రోజులు వస్తాయి. ఆ రోజులు ఎలా ఉంటాయో తెలుసా పేతురు? నీ నడుము వేరొకడు కడితే గాని నీ ఒంటికి బట్ట వేసుకోలేని రోజులు. పెద్ద ఆయనకి సొక్క ఇచ్చి నీకు పట్టు వస్త్రాలు కొన్నాను, పెద్ద ఆయన వేసుకోనండి. ఈ చెయ్యి ఇలా వేసుకోవడానికి ఆయనకి అరగంట పడుతుంది. ఈ చొక్కా ఇలా తొడుక్కోవడానికి అరగంట పడుతుంది. ఈ చెయ్యి వేస్తుంటే ఈ చెయ్యి జారిపోతుంటుంది, ఈ చెయ్యి వేసుకుంటే ఈ చెయ్యి జారిపోతుంది. ఇంకొకరు వచ్చి వాళ్ళకి బట్టలు వేస్తే కానీ వేసుకోలేని పరిస్థితి. నేను అడుగుతున్నాను, అలాంటి రోజులు ఏమన్నా బాగున్నాయా? అందరికి వస్తాయి. నీకు 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 మరి అలాంటి రోజుల్లో మనం ఎలా ఉండాలి ధైర్యంగా? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ ఎండింగ్ డేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ముగిసిపోతాయట. నీ జీవితం చాలా చక్కగా ముగుస్తుంది. అంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే మన ఎండ్ ఆఫ్ లైఫ్ అంత బాగుంటుందంటే చాలా బ్యూటీగా ఉంటుంది. బైబిల్ ఆశ్చర్యకరమైన మాట తెలుసా? మోసే జీవితకాలం అయిపోయిన తర్వాత ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన సత్తువ తగ్గలేదు, కానీ ఈ లోకాన్ని జడ్జాగా వదిలిపోయాడు. మంచం పట్టలేదు, ఆయన సత్తువ తగ్గలేదు, కంటి చూపు మందగించలేదు. ఆయన అనుకున్న గడియను ఆయన కార్యాచరణ జరిగించి వెళ్ళిపోయాడు. అలాంటి రికార్డ్స్ బైబిల్లో ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చూడ ముగించేసుకుందాం. ఆదికాండం త్వరగా ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిన ఒక మాట చెప్తున్నాడు చూడండి. యాకోబు చనిపోయే రోజులవే. యాకోబు చనిపోయే రోజులు ఏం చెప్తున్నాడు? ఇదిగో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడు చాలించడంటే 49వ అధ్యాయం అంటే ఏ అధ్యాయం తెలుసా? ఇదిగో కుమారులారా, నా అంత్య దినాలు నాకు వచ్చేసాయి, మీ అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో మీరు చూసుకుండని చిట్ట చివరిగా వీడుకోలు మాటలే ఆ 49వ అధ్యాయం.
ఆ 49వ అధ్యాయంలో చివరి మాటలో, ఒక మాటలో శాస్త్రీయ పరిభాషలో మాట్లాడుకుంటే ఒక మరణ వాంగ్మూలం, అది ఒక వాంగ్మూలం ఇస్తూ ఆయన చనిపోతున్నాడు. ఎలా చనిపోతున్నాడు? ఇదిగో ఆయన తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. ఎలా చనిపోయాడు తెలుసా? 49వ అధ్యాయం అంత పెద్ద ప్రసంగం చేశాడు. పెద్దోడ ఎలా ఉండరా, చిన్నోడ ఎలా ఉండరా, ఇస్మాకారు ఎలా ఉండరా, యోధా ఎలా ఉండరా, రూబేను ఎలా ఉండరా, మీ తప్పులు సరి చేసుకునిరా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడరా, నా జీవితంలో కూడా నేను చాలా చూశానురా, నేను మారానురా, ఇదిరా ఇదిరా అని ఈ అప్పగింతలు చెప్పాడట. మనమైతే ఏం చెప్తాం? బీరువాలో అది ఎట్టానరా, ఇందులో ఇది ఎట్టానరా, సైన్ ఆడికిచ్చానరా, గొలుసు ఎడికిచ్చానరా, బేజచ్చిపో అంటారు వాళ్ళు. అవి చెప్పకో చనిపోయే ముందు. వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను అంటే వాళ్ళ పక్క నుంచి మీ మనవరాలు వచ్చి అందరికి ఇచ్చావు, మరి నాకేమి ఇచ్చావు? ప్రాణం ఇచ్చానమ్మ తీసుకోని. అంతే. ఏమిస్తావు? చనిపోయే ముందు ప్రాపర్టీ విషయాలు కాదు, చనిపోయే ముందు నీ బిడ్డలకు ఏమి ఇస్తున్నావు? దైవికమైన వాక్యాలు ఇవ్వగలవా? అదే చెప్తున్నాడు చూడండి. యాకోబు చనిపోతున్నాడు, పెద్దోడు ఏం చేస్తాడో చెప్తున్నాడు, ఎలా ఉంటే బాగుపడతాడో చెప్తున్నాడు, చిన్నోడు ఎలా ఉండాలో చెప్తున్నాడు, వీళ్ళందరికీ గొప్ప నాయకుడు యోసేపు ఎలా అవబోతున్నాడో కూడా చెప్పేశాడు. అన్నీ చెప్పి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. నేను అడుగుతున్నాను ఒక మాట, చనిపోవడంలో యాకోబు అందంగా చచ్చిపోయాడట. ఎలా చనిపోయాడు? తన టైమింగ్ తనకు అర్థమైపోయింది. ముక్కుతూనో మూలుగుతూనో కాదు, ఆయన చనిపోవడంలో ఎలా చనిపోతున్నాడో తెలుసా? ఇదిగో నా దుర్దినాలు, నా అంత్యదినాలు నాకు వచ్చాయి, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, దేవుని కొరకు చెయ్యాల్సిందంతా చేశాను, నా రోజులు వచ్చేకి నేను వెళ్ళిపోతున్నానని చక్కగా అందంగా తన బాడీని దగ్గరకు లాక్కుని చచ్చిపోయాడు. అప్పటి వరకు రాని కాలును కూడా దగ్గర తెచ్చుకుని, ఆ తుంట ఎమగిరిగిపోయిన కాలు కూడా దగ్గర తెచ్చుకుని చక్కటి ఆకారంలో చనిపోయాడట. మనం చనిపోయే మన బాడీ భంగిమే చెప్తుంది మనం ఎలా చచ్చిపోయాం తెలుసా? ఇప్పుడు మనం చనిపోతామా? చనిపోయిన తర్వాత మన ఆకారం చెప్తుందట మనం ఏ స్థితిలో చనిపోతున్నాం. కొంతమంది యాకోబు చాలా అందంగా చనిపోయాడు, కాలు దగ్గర కట్టుకుని. కొంతమంది ఎలా చచ్చిపోరు చెప్పిన, అలా బిగించుకుని చచ్చిపోతుంటారు. అంత చేతులు ఎందుకు బిగించుకుని? భయంతో చచ్చిపోయాడు. కొంతమంది ఎలా చనిపోతారు చెప్పిన, నోరు అలా ఆవులించి, ఆ నోరు ఆవులించి మనకు భయం వేస్తుంటుంది. అలా ఆవులించి ఆ నోట్లో తమలపాకులెట్టి, ఆ పాకులెట్టి, కరివేపాకులెట్టి, అది పెట్టి ఇది పెట్టి ముయ్యడే, ఎంత ముయ్యమన్నా ముయ్యడు, భయపడి చచ్చిపోయాడు. చావు నోరాలు. కొంతమంది గుడ్లు ఎంత పెద్ద చేసి చచ్చిపోతారండి. ఆ గుడ్లు చూసి మనకు భయం అవుతుంది, అది ఎలా మూస్తే మళ్ళీ ఇలా వస్తాయి, ఎలా మూతేవే ఎదుగురావరే ఎదుగురావు. ఆడు భయపడిపోయాడు. అడుగుతున్నాడు, మానవ ముగింపు, కళ్ళు పెద్దవ చేసి చనిపోవడం, నోరు పెద్ద చేసి చనిపోవడం, గుప్పిళ్ళు ఎలా బిగించి చనిపోవడం, ఆ చావు భయం నువ్వు లేకుండా ఉండి నీ చావులో కూడా అందంగా ఉండాలి అంటే యాకోబుని చూడు. యాకోబు ఇంత అందంగా ఎలా చనిపోగలిగాడు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని చనిపోయాడు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఏముంటుంది? ఆ మాట ఏముందో ఇక్కడున్న నిశ్శబ్దమైన మాట హెబ్రీ పత్రికలో రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చూడండి. 11వ అధ్యాయం ముగించుకుందాం. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అంటే మరణకాలం అంటే 49వ అధ్యాయంలో ఏం జరిగిందో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వివరిస్తున్నాడు చూడండి. తన మరణకాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కడిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిన. చేతి కర్ర మొదలు దేవునికి నమస్కారం, రెండు ఆ పదాలు పక్క పక్కనే రాశాడు చూడండి. చేతి కర్ర మొదలంటే ఆ చేతి కర్ర యాకోబుకి ఎందుకు వచ్చింది? ఒకరోజు బలం ఉందనుకున్నాడు, సత్తు ఉందనుకున్నాడు, ఐడియాలజీ ఉందనుకున్నాడు, నెగ్గింది నాదే విజయం అనుకున్నాడు.
తుంటె ఎముక ఎర్రగొట్టించుకున్నాడు. ఏ తుంటె ఎముకైతే ఇరిగిపోయిందో ఇప్పుడు అర్థమైంది. నా మీద నేను ఆనుకోవడం కాదు, నువ్విచ్చిన అనుభవం మీద నేను ఆనుకోవాలి. దేవుడు యాకోబుకి ఇచ్చిన అనుభవం ఏంటి చెప్పండి? దేవుడు యాకోబుకి ఇచ్చిన అనుభవం, నీ మీద నువ్వు ఆనుకోలేవు, నువ్వు నా మీదే ఆనుకోవాలి. దానికి గుర్తు ఈ చేతి కర్ర. యాకోబు సంతోషంగా అంటే చేతి కర్ర మీద ఆనుకొని ఇరిగిపోయిన తుంటె ఎముకను చూసుకుని కర్ర చూసి, ప్రభువా ఈ అనుభవం నీ వల్లే వచ్చిందని నమస్కారం చెప్పాడట. ఈ అనుభవాలు నీ వల్ల వచ్చాయి. ఇదిగో ఈ దాసుడను, ఈ ముగిసిపోతున్న ఈ వృద్ధుడను నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళిపోయిన తనను తాను దేవునికి అప్పగించిన ధైర్యంగా చనిపోయాడండి యాకోబు ధైర్యంగా చనిపోయాడు. అంటే యాకోబే కాదు, ఆ తర్వాత అధ్యాయులు, ఆ 19వ అధ్యాయం కిందికి వెళితే యోబు కూడా ఏమంటాడు తెలుసా? నా బిడ్డలు నన్ను వదిలేసిన, భార్య నన్ను వదిలేసిన, కొడుకులు నన్ను వదిలేసిన, మనవలు నన్ను వదిలేసిన, దాసులు నన్ను వదిలేసిన, నా దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని ఎందుకు అంటున్నాడు? ఈరోజు కుళ్ళిపోయిన ఒక రోజు నా దేవుడు నన్ను మరలా లేపుతాడు. అందుకే యాకోబు చనిపోతున్నప్పుడు ఇక ముగిసిపోతున్నావన్న భయం నీకు లేదా యాకోబు అంటే, నాకు భయము లేదు, నాకు ఒక ధైర్యం ఉంది. ఏముందంటే ఆ చిన్నోడిని పిలిచాడు సింహాసనం మీద ఉన్న ఆ చిన్నోడు ఎవరు? యోసేపు. ఆ చిన్నోడిని పిలిచి ఏమన్నాడు తెలుసా? రే చిన్నోడా, నీకు ఒక మాట ఇస్తున్నాను, నేను చనిపోయే ముందు నాకు ఒక కోరుకుందరా అన్నాడు. ఏంటి తండ్రి, ఏంటి మీ చివరి కోరిక ఏంటంటే, ఇదిగో నా బాడీని ఖచ్చితముగా దేవుడు వాగ్దానం చేసిన కానాను భూభాగంలోనే పోడ్చండ్రా అని చెప్పాడట. అదే ఆయన కోరిక. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చచ్చిపోయాక ఎక్కడ పూడితే ఏముందండి? చనిపోయిన తర్వాత ఎక్కడ పూడిస్తే ఏముంది? కానీ యాకోబు స్పష్టముగా అడ్రస్ చెబుతున్నాడు, కోరిక అని చెబుతున్నాడు, నన్ను అక్కడే పాతండి. ఎందుకు అక్కడ పాతాలో తెలుసా? నన్ను అక్కడే ఎందుకు పాతాలంటే, నా తండ్రి అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇసాకు, నా ముందున్న పితరులు ఎవరైతే అక్కడ పాతి పెట్టబడ్డారో, నా దేవుడు ఒక రోజు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తమ తమ వరసల్లో తిరిగి లేపుతాడు గనక మేమందరం ఒకేసారి లేవాలి గనక నన్ను అక్కడే పోడ్చండి. ఎంత విజన్ ఉందో చూడండి ఆయన. ఈరోజు నాకు వయసు అయిపోవచ్చు కాక, ఈరోజు నాకు సత్తువు తగ్గిపోవచ్చు కాక, ఈరోజు నన్ను విసిరివేయచ్చు కాక, కానీ ఒకరోజు దేవుడు నన్ను తిరిగి లేపు. ఇది నా చివరి కోరిక. ప్రతి వయసు అయిపోయిన దుర్దినాల్లోకి వచ్చిన ప్రతి మనిషి చివరిగా కోరుకోవాల్సిన కోరిక ఏంటి చెప్పిన? నా దేవుడు మరలా నన్ను లేపుతాడు, క్రైస్తవ ధర్మం ప్రకారం నన్ను పోడ్చండి అని అడగాలి. మనం అడుగుతామా? చివరి కోరిక అది అడగం మనం. బోటి కూరదేరా అన్నామంట, నడ్డెరగొట్టక బోటి కూరదే, గోంగూరదే. ఇంకొంతమంది పెద్దోళ్ళు అడుగుతారండి, ఏమని అడుగుతారు తెలుసా? రే నాలుగు చచ్చిపోయి ఉంటుంది, డాక్టర్ గారు వద్దన్న కానీ మానేసాను, ఇంక లాస్ట్గా చిన్న ప్యాకెట్. ఏ ప్యాకెట్ అది? పవరు. బ్యాందీ కావాలని ఒకరు, సారా కావాలని ఒకరు, కూర కావాలని ఒకరు. ఓ పెద్దయినా అంటున్నాడు, పెద్దయినా మరి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకుంటావా అంటే అన్నాడట. ఈ వయసులో నాకెందుకు అనలేదట. నాకెవడెత్తాడరా అన్నట్టు ఎత్తే చింత చచ్చినా చింతకు కూడా ఎత్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? పోయే కాలం రోజులు ముందున్నప్పుడు, చావు రోజు ముందున్నప్పుడు మన చిట్ట చివరి తీయటి కోరిక జ్ఞాపకం ఏంటి చెప్పనా? ప్రభువు నన్ను తిరిగి మరలా లేపాలి. ఇది క్రైస్తవ విజన్. నువ్వెప్పుడు మరణాన్ని, దుర్దినాలు ధైర్యంగా ఎదుర్కోగలవు చెప్పనా? నీ దేవుడు నేను లేపుతాడు, నీ దేవుడు నేను లేపుతాడు. నీ మరణం ఎలా ఉన్నా, ఈ లోకంలో ఎలా ముగిసిపోయినా, నీ కష్టాలు, కన్నీళ్ళు, నీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది నిన్ను బాధ పెట్టినా ఆయన మాటిచ్చాడు. మాటిచ్చిన వాడు, మాట తప్పని వాడు, మనిషి కానివాడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎలా వెళుతున్నానో మరలా అలాగే వస్తాను, వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాను. ఈ మధ్యకాలంలో కొంతమంది డబ్బులు బాగా ఎక్కువైపోయి జెనీవా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది.
ఒక న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఏమన్నారంటే మానవ ఆయుష్ కాలం పెంచేస్తారట, సావుని వాయిదా వేస్తారట. ఆయుష్కాలం పెంచాడంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయి నేను చచ్చిపోయాం, ఒకరోజు బతికించేసేంత టెక్నాలజీ కనిపెడతారట. ఆ రోజు 60 నుంచి 120కి పెంచుతారట. మరి మీరు కనిపెట్టే టైం వరకు మేం బతుకుండగా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని ఈ పబ్లిక్ అడిగితే అన్నారు, అందుకే మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాకు కట్టండి, మీరు చనిపోయిన తర్వాత మీ బాడీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాచేస్తాం అన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టి దాచి ఏం చేస్తారంటే మందు కనిపెట్టిన తర్వాత అట ఈ బాడీకి ఎక్కిస్తారట, బాడీ అంటే లెగిసి కూర్చుంటుందట. ఇది నమ్మే కట్టేస్తున్నారండి పాలసీలు, ఈఎంఐలు కట్టేస్తున్నారు తెలుసు దానికి. నా బాడీని దాచండి చచ్చిపోయిన తర్వాత, కోట్లు కడుతున్నారు, లక్షలు కడుతున్నారు, మొత్తం కడుతున్నారు. ఒక మాట అడుగుతున్నాను, మొత్తం కట్టిన తర్వాత చచ్చిపోతాం, ఆడి చచ్చిపోతాడు, లేకపోతే ఎవరిని అడగాలి? మీకు అర్థం? ఆడు లేకడు, మనము లేకము, ఆడి బాక్స్ కదలదు, నా బాక్స్ కదలదు. ఇప్పుడు ఎవరిని అడగను, ఎక్కడిని అడగను, ఏ లోకానికి పోయి అడగను? ఇద్దరు పోతారు పాతలు, అక్కడ అడుక్కోండి ఇద్దరు. ఎవరిని అడుగుతావు? ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ జెనీవా వెస్టర్న్ కల్చర్లో ఉన్న హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఈ సైన్స్ నేను లేపుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్రైస్తవ విజయంలో ఉన్న ప్రతి ఒక్కరికి బైబిల్ చెప్తుంది, ఆయన యందు మృతి పొందిన వారిని ఖచ్చితంగా తమ వరుసల్లో ఆయన తిరిగి వచ్చినప్పుడు లేపును, ఖచ్చితంగా లేపుతాడు ఆయన. నీ దుర్దినాలు ఎలా ఉన్నా, నీ ముగింపు ఎలా ఉన్నా, నిన్నెవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, పౌలు బతికిన ఒక మర్మాన్ని ఓపెన్ చేశాడు మనకి. ఆ మర్మం ఏంటో తెలిసి, ఇదిగో నిద్రించిన వాని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఆ మర్మం ఏంటో తెలుసా? మనం తిరిగి లేస్తాం. ఒకవేళ ఆత్మలుగా ఉంటే ఆయన రెండో రాకల్లో వస్తున్నప్పుడు ఆయన ఒక్కడే రాడట, మేఘాల మీద పక్కన మనల్ని కూడా పెట్టుకుని వస్తాడట. ఇప్పటికే నీ ప్రియులు, ఎవరైతే నీ బంధువర్గంలో ఉన్న వారు చనిపోతే ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తుంటే ఆయనతో పాటు పక్కన ఎవరు కనబడతారట? మనకన్నా ముందు నిద్రించిన వారు కనబడతారట. ఆ దుర్దినాలు చూసి భయపడకు, ఆ దుర్దినాలు చూసి ఆందోళన పడకు, ఆ చావును కోరుకునే రోజులు తెచ్చుకోకు, నా జీవితం ఇలా అయిపోయిందని కంగారు. రోజులు మారినా, ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినా మన ధైర్యం ఒకే ఒక్కటే, నా దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఈ కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, ఈ రోగాల నుండి, ఈ బెడదల నుండి, వీటన్నిటి నుండి నన్ను విడిపించి నన్ను మరలా సజీవంగా లేపుతాడు. అది నిత్యత్వం, ఖచ్చితంగా లేపుతాడు. అందుకే ఇది ఎప్పటి నుండి నేను చేయాలంటే నీ సృష్టికర్తను బాల్య దినాల నుంచే అన్నాడు. ఇప్పటికే మీరున్నారా? మీ సండే స్కూల్ లెవెల్ నుండి మీ దేవుని పట్ల మీకు తృష్ణ ఉండాలి. మీ యవ్వన జీవితంలో దేవుని కొరకు తృష్ణ ఉండాలి. మీ మధ్యస్థపు వయసులో దేవుని కూర్చి భారభరితమైన మనసు ఉండాలి. ఎందుకంటే ఇది ఎవడి కొరకు, ఎవడు మెప్పించడానికి కాదు, నీ బతుకు సెక్యూరిటీ అదే, గుర్తుపెట్టుకో. నా జీవితాలకి రక్షణ అదే సెక్యూరిటీ. కళ్ళు బాగున్నప్పుడు బైబిల్ చదవం, కళ్ళు బాగున్నప్పుడు సువార్తకి వెళ్ళాం, కళ్ళు బాగున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాం. యవనస్తులు అంటారా, కళ్ళు బాగున్నప్పుడు మొబైల్ చదువుతాం తప్ప బైబిల్ అస్సలు చదవం. ఎంత పిచ్చెక్కిపోయారు తెలిసి మొబైల్తో. బాత్రూంలో కట్టిపోతున్నారండి ఫోన్, బాత్రూంలోకి ఎందుకంటే ఫోను. ఇప్పుడు ఆ ఫేస్బుక్లో ఎవడు లైక్ ఇచ్చాడో, ఎవడు లైక్ ఇవ్వలేదు, ఎవడ కామెంట్లు పెట్టాడు, ఎవడ కామెంట్ పెట్టాడు, ఇవన్నీ చూడకపోతే ఇప్పుడు లోపల కార్యక్రమాలు జరగవు. ఒకప్పుడు టీ తాగితే అవుతుంది, సిగరెట్ కాలుతో చుట్ట కాలుతుంది. ఇప్పుడు ఫోన్ చూడకపోతే అవుతలేదు జనాలకి. ఏంటని అడగండి, బ్రేక్లో కూడా అడగండి. అలా అయిపోయారు. అంత అడుగుతున్నా. నీ మొబైల్ నేను పాతెత్తది ఏమనుకుంటున్నావు? నీ పనికి మాలిన అలవాట్లు, నీ బాల్యంలో నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? బైక్ తిరుగుతారా, బయట తిరుగుతారా అంటే ఏం చేస్తున్నావు? మన ఆయుష్ కాలం ఉన్నది ఎంత, మన భారతీయుల వయసు ఎంత, అందులో 60. ఈ 60లో గ్యారంటీలు, ఈ వ్యాక్సిన్లని, ఈ కరోనాలని, ఈ ప్రమాదాలని, ఈ తిల్లని, ఈ నకిలీ తిల్లని, ఈ నకిలీ డాల్డాలు, నకిలీ ఆయిల్స్, నకిలీ కూరగాయలు, నకిలీ కోడిగుడ్లు, ప్లాస్టిక్ కోడిగుడ్లు, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మన దినాలు దగ్గరలోనే ఉన్నాయి.
మన రోజులు దగ్గరలోనే. అందుకే సొలొమోను గారు, సమస్త జ్ఞానాన్ని ఎరిగిన సొలొమోను గారు, అన్ని శాస్త్రాలు చూసిన సొలొమోను గారు, ఒక మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి చివరగా, ఇక చివరి మాట మీద ఏంటి అని అడిగితే ఆ జ్ఞానం అన్నాడు, సృష్టి కొరకు బతుకు, సృష్టికర్త కొరకు బతుకు, నీ జీవితం ధన్యమైపోద్ది అన్నాడు. అంతే. నీ ఉద్యోగాల్లో సృష్టికర్తను వదలకు, నీ పనిపాటల్లో సృష్టికర్తను వదలకు, నీ సంసారంలో సృష్టికర్తను వదలకు. నీ జీవితానికి గ్యారంటీ ఆయనే. నీ గ్యారంటీ నీ పాలసీ కాదు, నీ అకౌంట్స్ కాదు, నీ కొడుకులు కాదు, మనవళ్ళు కాదు, ఎవరు కాదు. బతుకున్నంత కాలం దేవుడు 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 అనండి. బతుకున్నంత కాలం దేవుని సహవాసం, ప్రార్థన, విశ్వాసం అని బతకండి. చచ్చి బతికేస్తాం. లేదా చచ్చిన తర్వాత సావురాని సావులోకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఆర్తనాదనాలు అక్కడ. అప్పుడు చేస్తామండి ప్రార్థన. అప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఆత్మల భారం వచ్చేద్దాం మనకి. అక్కడికి వెళ్ళి అంటాం, అందులో ఒకడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడు అక్కడికి భూమి మీద ఆత్మల భారం లేదు. అక్కడికి పోయి అన్నాడు, ఇంకా 5 రక్షణ పొందకుండా ఉన్నారు నా ఫ్యామిలీలో అన్నాడు. అటు ఎవడాడు? అక్కడికి వెళ్ళాక ఆత్మల భారం. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళకు సువార్త చెప్పేవాళ్ళే లేరంటే అబ్రహాం అన్నాడు, మోసే వాళ్ళు ఉన్నారులే, కంగారు పడక అన్నాడు. అక్కడికి వెళ్ళాక అందరూ సువార్థికులే, అక్కడికి వెళ్ళాక అందరూ ఆత్మల భారం కలిగిన వారే, అక్కడికి వెళ్ళాక అందరూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళే. ఇక్కడ ఉన్నప్పుడే చెయ్యం. ఇక్కడ ప్రార్థన ఉండదు, భారం ఉండదు, ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళాక చేస్తావు, అక్కడ ఆ ప్రార్థనకు అర్థాలే ఉండవు. అందుకే సృష్టికర్తను నీ బాల్య దినాలు యందే స్మరణకు తెచ్చుకో. గ్యారంటీ లేని జీవితంలో గ్యారంటీ ఉన్న ఒకే ఒక్కరు మనం నమ్మిన దేవుడు. మిమ్మల్ని దీవించాడు.